నమస్తే. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మాత్రము అన్ని పార్టీలు దూసుకెళ్ళిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ఈ సర్వేలు మాత్రము ఒక గందరగోళం చేసే పరిస్థితి నెలకొంది. దాదాపు 3 సర్వేలలో 2 సర్వేలు మాత్రం బీఆర్ఎస్కు పాజిటివ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది, ఒకటేమో కాంగ్రెస్కు కనిపిస్తూ ఉన్నది. అసలు ఈ సర్వేలు ఎంతవరకు నిజమో ఒకసారి తేల్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం కూడా విశ్లేషణ చేద్దాం అసలు దీనిలో ఎంతవరకు నిజము, ప్రజలు కూడా అసలు కన్ఫ్యూజన్లో ఉన్నారా, లేదంటే ఈ సర్వేల ప్రభావం ఏమైనా ప్రజల మీద ఎఫెక్ట్ ఉండబోతుందని చెప్పేసి తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడారి నాగరాజు. నాగరాజు గారు నమస్తే. నమస్తే బ్రదర్. సో చెప్పండి, అసలు ఈ సర్వేలు చూస్తే 1 by 1 ఫస్ట్ అయితే కేకే సర్వే రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంచలనం కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారి ప్రచారంలో ఉన్న అందరూ ఈ సర్వే రిలీజ్ అయిన తర్వాత బీఆర్ఎస్ గెలుస్తుందనే ఒక మూడ్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది ఒకసారి. అవును, అంటే నిజంగానైనా అట్లా ఉందా, లేదంటే ఏంది రియాలిటీ? అంటే నాకు కూడా చాలామంది ఫోన్ చేశారు. ఈ సర్వే రాగానే మీరు కూడా ఫోన్ చేశారు, చేయగానే ఏంటి సర్వే ఎలా ఉంది మీరు చేయాలంటే. అంటే సర్వేలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటారు. ఈ 3 తప్పు అని చెప్పలేము, 3 కరెక్ట్ అని చెప్పలేము, 3 సక్సెస్ అవుతాయని చెప్పలేము, 3 ఫెయిల్ అవుతాయని కూడా చెప్పలేము. అసలు నిజంగా ఈ సర్వే ఎఫెక్ట్ ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద ఉంటుందా ఉండదా అనేది కూడా అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ పర్సంటేజ్లు చూస్తే ప్రధానంగా మూడు వేశారు కదా, కేకే సర్వే, చాణక్య, సైదులు. ఇప్పుడు ఇక్కడ కేకే సర్వే 37% కాంగ్రెస్కి వస్తుంది, 55% బీఆర్ఎస్కి అన్నారు. అంటే అక్కడ 37 అంటే 8%, అంతే కదా. 8% ఎంత, 8% తేడాతోటి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. కేకే, ఇది కేకే 8% తేడాతోటి గెలుస్తుందని చెప్పి కేకే చెప్తుంది. ఇంకోటి చాణక్య ఏం చెప్తుంది, ఇక్కడ 43% ఏమో బీఆర్ఎస్కి, 38 అంటే 38-40 అంటే 5%. ఇది చాణక్య ఏం చెప్తుంది, 5% ఓట్ షేరింగ్ తోటి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తుంది. కరెక్టా? అంతే కదా, 38-40 అంతే కదా లెక్క. ఇప్పుడు సైదులు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి 45%, బీఆర్ఎస్కి 39%, అంటే 6% కదా. అంతే కదా, 60%. అంటే 6% తేడాతోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇక్కడ మనకి సైదులు సర్వే చెప్తుంది. సైదులు సో 39 6%. సో 6% అంటే కేకే సర్వే ఏం చెప్తుందంటే, ఈ ప్రధాన అంశంగా కేకే సర్వే ఏం చెప్తుందంటే 8% ఓట్ షేరింగ్ తోటి బీఆర్ఎస్ పార్టీ విన్ అవుతుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 8% ఓట్ షేరింగ్ తోటి విజయం సాధిస్తుందని చెప్తున్నారు. మనకి చాణక్య ఏం చెప్తుందంటే 5% ఓట్ షేరింగ్ తోటి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా సైదుల్ సర్వే ఏం చెప్తుందంటే 6% ఓటింగ్ తోటి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ఇది 3 పార్టీలు 3 చేసిన సర్వేలు. వాళ్ళు చెప్తున్న ప్రధాన అంశం ఏంటంటే, వీళ్ళు రెండు ఏవైతే సర్వే సంస్థలు ఉన్నాయో ఈ 2 సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా విజయం సాధిస్తాయని చెప్పడం జరుగుతుంది. కేవలం ఒక సైదుల సర్వే అది 6% చేస్తుందని చెప్పడం జరిగింది. ప్రధానంగా నేను చేసిన ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో నేను 2 నెలల నుంచి గ్రౌండ్లో ఉన్నాను, 2 months నుంచి గ్రౌండ్లో ఉన్నాను. సో ఇందులో ఏది కరెక్టు ఏది రాంగు అనేది కూడా మనం క్రాస్ ఎగ్జామ్ చేయాలి. అంటే నిజంగా అంత వేరియేషన్ ఉంది. 8% కేకే సర్వే చెప్తుంది, 8% అంటే ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నది, డిఫరెన్స్ కూడా లేదు. అంటే లేదు, ఈ రెండింటికి చూస్తే కూడా 2% వేరియేషన్ చూపిస్తున్నారు. ఇది గెలుపు, ఇది ఓటమి. అంటే వీళ్ళు 8% ప్లస్లో చూపిస్తున్నారు, వీళ్ళు 6% మైనస్లో చూపిస్తారు. వీళ్ళంటే 8%తో గెలుస్తారని చెప్తున్నారు, వీళ్ళు 6% అంటారు. అంటే 2% వేరియేషన్ చూపిస్తున్నారు. వీళ్ళిద్దరికీ కూడా 2% వేరియేషన్ చూపించుకుంటారు, డిఫరెన్స్ చూపించుకుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం క్రాస్ ఎగ్జామ్ చేయాల్సిందంటే 8% ఓట్ షేరింగ్ అంటే ఎంత. ఇప్పుడు 8% ఓట్ షేరింగ్ ఎంత, ఇప్పుడు మొత్తం 3,92,000 ఓట్లు ఎంత ఉన్నాయి, మొత్తం 3 లక్షలు. సరే 4 లక్షలు వేసుకోండి, 4 లక్షలు వేసుకోండి. 4 లక్షలు మొన్న పోలింగ్ అయింది 52%, అంటే 2 లక్షలు. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుంది, అంటే ఒక 2,20,000 ఓట్లలోని 8% అంటే తీయండి ఒకసారి. ఇప్పుడు ఇది మనం మాట్లాడుకున్నట్టు కేకే సర్వే 8%, చాణక్య స్ట్రాటజీ ఏమో 5% ఓట్ షేరింగ్ తోటి బీఆర్ఎస్ గెలుస్తుంది. వీళ్ళు 2 కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 8% ఎంత, ఈ 5% ఎంత, ఒకసారి మొత్తం 3,96,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి క్యాన్సిల్ చేయండి. 8 డివైడెడ్ బై 100 ఇంటూ 3,96,000.
31,680. అంటే 31,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తుందని చెప్తున్నారు వీళ్ళు. 31,680. 31,000 మెజార్టీతో గెలుస్తామని అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 5 డివైడెడ్ బై 100 ఇంటూ 3,96,000. 19,800. 19,000. 19,800. ఇది కూడా బీఆర్ఎస్. ఇది కూడా బీఆర్ఎస్. ఇప్పుడు 6%. ఇప్పుడు 6 కొట్టండి. 6 డివైడెడ్ బై 100 ఇంటూ 23,760. 23,000. ఇప్పుడు ఈ పర్సంటేజ్ అనేది ఎంత అని చెప్తున్నారు. అంటే పర్సంటేజ్ ఓట్లుగా కన్వర్ట్ అయితే ఇంత అని చెప్తున్నారు మెజార్టీ. ఈ మన బీఆర్ఎస్ పార్టీ 31,001, 19,001. అసలు 52. ఇప్పుడు ఇది టోటల్గా పోల్ అయితే మొత్తం 3,92,000 పోల్ అయితే ఇప్పుడు యాక్చువల్గా మొన్న 52% ఓట్ షేరింగ్ వచ్చింది, పోలింగ్ అయింది. అంటే 2 లక్షల ఓట్లే పోలింగ్ అయినాయి. ఈ జూబ్లీస్ ఎలక్షన్స్లో 2 లక్షలు పోల్ అవ్వలేదు. ఇప్పుడు పోల్ అవ్వలేనప్పుడు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇంత 8% అంటే ఇప్పుడు ఈ 8% 31,680 అంత మెజార్టీ చూపించినప్పుడు ఇప్పుడు నేను అంచనా వేశాను. పోయినసారి 52%, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, 52% పోలింగ్ నమోదైంది. ఎప్పుడు 2023 జూబ్లీస్ జనరల్ ఎలక్షన్స్లో. నేను ఏం చెప్పానంటే ఈ ఎలక్షన్స్లో 10 to 15% ఓటు పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పాను. పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పాను. నేను 2 weeks బ్యాక్ చెప్పాను. 1 week బ్యాక్ ఎలక్షన్ కమిషన్ 20% పోలింగ్ సామాగ్రిని పెంచుకుంది ఈవీఎంలతో సహా. అంటే నేను గెస్ చేస్తున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి మ్యాచ్ అయిందా లేదా? దీంట్లో 12,000 కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు 10 to 15% ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పి నేను గెస్ చేశాను. ఎలక్షన్ కమిషన్ 20% ఈవీఎంలో పోలింగ్ సామాగ్రి పెంచుకుంది. అంటే మనం చెప్తున్న కంటెంట్కి మ్యాచ్ అయిందా లేదా? ఇప్పుడు ఇది మ్యాచ్ అవుతుందా లేదా మనం చూడాలి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏంటి? కొత్త ఓటర్లే 12,000 వేయబోతున్నారు ఇప్పుడు ఈ ఎలక్షన్లో. కొత్త ఓటర్లు నమోదైన. ఇప్పుడు నేనేమంటాను, అప్పుడు ఎంత అవుతుంది పర్సంటేజ్? అప్పుడు 52 ప్లస్ మనం లెక్కేస్తున్నట్టు 52 ప్లస్ 15% అంటే ఎంత అవుతుంది? 7. అంటే 67% పోలింగ్ నమోదు అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అర్థమైందా? 15 అంటే 67% నమోదు అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను పోలింగ్ సామాగ్రి 20% పెంచుకున్నారు. ఇప్పుడు పోలింగు 67%, పోయినసారి 52% అయింది, ఈసారి 67% అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కాల్కులేషన్ పర్సంటేజ్ అనేది ఈ 67%కి లెక్క వేయాలి మనం. ఇప్పుడు ఈ టోటల్ ఇప్పుడు 67 2,65,320. ఇప్పుడు పోలింగ్ అయ్యే ఓట్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పగలుగుతారా? నేను అంచనా వేస్తున్నాను. ఎంత? 2,65,320. 2,65,320. ఇది ఈసారి పోలింగ్ అయ్యే ఓట్ల సంఖ్యని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో మొత్తానికి 67% పోలింగ్ అవుతుంది. సో అంచనా అనేది సర్వే అంశాలు కాదు. అంచనా అనేది ఇలా ఉండాలి. మనం ఏవైతే విశ్లేషణ చేస్తున్నామో విశ్లేషణ అనుగుణంగా మూమెంట్ కూడా అలాగే ఉండాలి. అప్పుడు మనం అనుకున్న విశ్లేషణ జరుగుతుంది. గతంలో నేను ఇవన్నీ చేశాను. ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ కాదు, ఏపీ ఎలక్షన్స్, కర్ణాటక, మహారాష్ట్ర అనేక ఎలక్షన్స్ చేశాను. సో మనం అందరూ 4 లక్షలు అనుకుంటున్నారు, కానీ పోలింగ్ అయ్యే ఓట్లు 2,65,000. ఇప్పుడు ఈ 2,65,000లో 8% తీయండి. 8 డివైడెడ్ బై ఈ క్యాన్సిల్ చేయండి. 8 డివైడెడ్ బై 100 ఇంటూ 2,65,000. 2,65,320. 21,225. ఒక్క నిమిషం వాడు. ఇప్పుడు ఎంత ఉండేది? ఇది 31,000 ఉంది. ఎంత మారింది? 21,000. అది అంటే 10,000 తగ్గింది. ఇప్పుడు ఇది ఆ ఫిగర్ అయ్యండి ఇక్కడ.
ఓకే, ఇప్పుడు ఇది 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 కూడా కాన్సిడర్ చేయండి. 5 డివైడెడ్ బై 67%, 67 డివైడెడ్ బై 67. ఫిగర్ నువ్వు గుర్తున్నారా ఇందాక చెప్పిన ఫిగర్? ఇది 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 కదా. 5 డివైడెడ్ బై 100 క్యాన్సిల్ చేయాలి. 5 డివైడెడ్ బై 100 ఇంటూ ఈ ఫిగర్ వేయాలి. 13,226. ఇది వేయండి. ఎంత మారింది దీనికి? అప్పుడు ఎంత మారింది? అమౌంట్ అంటే 6,000. అది అంటే ఆ ఫిగర్ వేయండి. ఇప్పుడు ఇది సైదులు కూడా 6 డివైడెడ్ బై సేమ్ ఇదే అమౌంట్, ఇదే ఫిగర్ వేయాలి. $15,019. అది వేరే ఫిగర్ ఎంత ఉంది? ఈ సైడ్కి ఇద్దామా? అది అటే మైనస్ పెట్టి. వీళ్ళు 23,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంచెం అడ్జస్ట్. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎంత? 23,000. మనకి రియాలిటీ ఎంత? 15,000. ఓట్లు ఎంత? 3,96,000 చిల్లర. అది మనకు పోలింగ్ పర్సెంటేజ్ ఎంత? 67%. ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా 65 అలాగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ ఎక్స్పెక్టేషన్ చేస్తే వీళ్ళు అనుకున్న ఈ 8%కి ఒరిజినల్ వాల్యూ ఇది. వాళ్ళు ఇందాక చెప్పిన వాల్యూ వేరు. దాని ప్రకారం చూస్తే ఇది అన్నట్టు ఒరిజినల్. ఇది ఒరిజినల్. ఎందుకంటే ఎప్పుడైనా పోలింగ్ శాతం నుంచి కదా తీయాలి. ఓట్లు ఎన్ని తీయాలి. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో కూడా. నేను ఈ లెక్క ఎందుకు తీసుకొచ్చానంటే గ్రౌండ్ లెవెల్లో నాకు కొంతమంది కొన్ని ఛానల్లోని బీఆర్ఎస్కి 15,000 నుంచి 30,000, 45,000 ఒక తీసుకొచ్చారు. కానీ రియాలిటీ అనేది ఇంత ఉంది. వీళ్ళు చేసే సర్వే కూడా ఇంతే ఉంది. వీళ్ళు చేసే 2 సర్వేలు కూడా ఇంతే తేడా ఉంది. 10-13,000. చివరికి సైదులు చేసే సర్వే కూడా 15,000. వాళ్ళు అనుకున్నది ఎంత? సైదుల సర్వే 3,000. అంటే ఒక ఊహకి, ఒక సర్వేకి, ఒక ఎక్స్పెక్టేషన్స్కి ఆఫ్టర్ పోలింగ్ తర్వాత ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది ముందుగా ఎక్స్పెక్ట్ చేసి నేను చెప్తున్న అంశాలు ఇవి. ఇక్కడ ఇదే అసలైన రియాలిటీ సర్వేలో. ఇప్పుడు మనకి ఎక్కడ అందరూ అసలు అంటే ఎవరికి అర్థం కాలేని కంటెంట్ ఈరోజు మీకు చెప్పాను. ఎందుకంటే ఈ 10,000 అన్న టాపిక్ ఎక్కడైనా వినిపించిందా మీకు? అందరూ 25,000, 30,000 వినిపిస్తుంది. ఇప్పుడు ఈ 10,000 అంటే వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇవే కదా ఉన్నాయి అక్కడ రియాలిటీకి ప్రకారం. కాబట్టి ఇది ఒక అంటే ఊహకి వీళ్ళ ఊహకే అంత తేడా ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే ఓటింగ్ శాతం లెక్క చేయకుండా 52% లెక్క పెట్టారు. మొత్తం టోటల్గా లెక్కెట్టారు వాళ్ళు. టోటల్గా లెక్కెట్టారు. టోటల్ అంటే 4 లక్షలకి వీళ్ళు 3,96,000, 4 లక్షల ఓట్లకి సుమారుగా 3,50,000, 3,60,000 పోలింగ్ అయితే అప్పుడు శాతం పెరిగేది అవుతుంది. అంత అవ్వదు. ఎందుకంటే నేను చెప్తుందా 10 to 15%. నేను 2 weeks బ్యాక్ చెప్పా 10 to 15%. 1 week బ్యాక్ ఎలక్షన్ కమిషన్ 20% సామగ్రిని పెంచుకుంది, ఈవీఎంలు ఇవన్నీ. అంటే 20% దాటి వెళ్ళే అవకాశాలు లేవని అర్థం. దీనిలో మనకు పెరగడానికి ఛాన్స్ ఏంటంటే దీనికి కారణాలు ఏంటంటే ఇప్పుడు బై ఎలక్షన్ కాబట్టి లేదు, దానికి కారణాలు చెప్తాను. అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. దానికి పెరగడానికి కారణాలు చెప్తాను. 10 to 15% పోలింగ్ పెరుగుతుంది. మీరేమడుగుతున్నారంటే ఈ 10 to 15% ఎందుకు పెరుగుతుందని అడుగుతున్నారు కారణం. ఇప్పుడు ఎక్కడైనా సరే నేను ఏపీ ఎలక్షన్స్లో కూడా ఒక నియోజకవర్గంలో ఎక్కడైతే ఒక నియోజకవర్గం ఉంటుందో ఆ నియోజకవర్గంలో 11 నుంచి 15 మంది క్యాండిడేట్లు కనుక ఉంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరుగుతుంది. పోటీ చేసే క్యాండిడేట్స్ పెరిగే కొద్దీ పోలింగ్ శాతం పెరుగుకుంటూ వెళ్తుంటుంది అన్నమాట ఎక్కడైనా సరే. సో మొన్న ఏపీ ఎలక్షన్స్లో కూడా చాలా నియోజకవర్గాల్లో 11 నుంచి 15% ఎక్కడైతే 11 నుంచి 15 మంది అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ విపరీతంగా పోలింగ్ పెరిగింది. పోలింగ్ పర్సంటేజ్ చాలా పెరిగింది. దానికి ఎందుకు పెరుగుతుందంటే దానికి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సాధారణంగా రాజకీయాలు అన్నప్పటికల్లా 1 లేదా 2 లేదా 3 లేదా 4 ప్రధాన అభ్యర్థులు. ఇప్పుడు వీళ్ళు నలుగురిని ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు. ఈ నలుగురు ఇష్టపడలేని వాళ్ళు కొంతమంది పోలింగ్కి దూరంగా ఉంటారు, పోలింగ్కే రారు, అసలు ఆ పోలింగ్లోకే రారు. సో ఇప్పుడు 15 మంది అభ్యర్థులు పోలింగ్ చేసినప్పుడు
11 నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ చేసినప్పుడు ఏపీలో చాలా పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ శాతం పెరిగిన ఏరియాలో అన్ని ఏరియాలు గమనిస్తే కూడా 11 నుంచి 15% అభ్యర్థులు పోటీ చేసిన ప్రాంతాల్లోనే ఎక్కువ పోలింగ్ పెరిగింది నియోజకవర్గాల్లో. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు, కొంతమంది పబ్లిక్తో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది రాజకీయ పార్టీ సీట్లు ఎవరైనా ఉంటారు. వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటింగ్కి వస్తారు. ఎవరైతే పోటీలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వస్తారు. సపోజ్ ఒక ఇండిపెండెంట్ పోటీ చేస్తారు, మీరే ఉన్నారు ఇండిపెండెంట్ పోటీ చేశారు. ఇప్పుడు మీ మీడియా వాళ్ళందరూ ఒక 200 ఓట్లు వేస్తారు. ఇప్పుడు నేనున్నాను, నాకున్న ఫాలోవర్స్ అందరూ కూడా ఓట్లు వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, పోలింగ్ శాతం పెరుగుతుంది. ఇప్పుడు క్యాండిడేట్స్ 1, 2, 3 ఉన్నప్పుడు ఈ నలుగురు వీళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళంతా ఇక్కడ నుంచి చూస్తే తప్ప వెళ్ళరు పోలింగ్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు కానీ వెళ్ళట్లేదు పోలింగ్ చేయడానికి. ఎందుకంటే ఈ నలుగురు ఎవ్వరు మాకు ఉపయోగం లేదన్న ఫీలింగ్ వీళ్ళకి ఉంది. అప్పుడే అందుకే అంటున్నాను ఇది క్యాన్సిల్ చేయండి. 11 నుంచి 15% ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు పోలింగ్ శాతం అనేది పెరుగుతుంది అనేది మన ఏపీ ఎలక్షన్స్లో ఒక ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు మనకి మిగిలిన అభ్యర్థులంతా 58 మంది ఉన్నారు ఇక్కడ మొత్తం 58 మంది పోటీలో ఉన్నారు. ఇప్పుడు అందరూ అన్ని కలిపి ఇప్పుడు 58 మంది ఉన్నారు. 58 మంది ఉన్నారు. ఇప్పుడు 58 మంది ఉన్నప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుంది కదా బాగా. ఇప్పుడు 58 మంది ఉన్నప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుంది కదా. అంటే ఎప్పుడైనా పోలింగ్ శాతం ఎందుకు పెరుగుతుంది అంటే అభ్యర్థులు పెరిగినప్పుడు పెరుగుతుంది. ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం మీద అనేక అంశాలు, రాష్ట్రీయ అంశాలు కావచ్చు, ఆ నియోజకవర్గ సమస్య కావచ్చు, లేదా అతను నిలబడ్డ క్యాండిడేట్ అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గం. సో బీసీ సామాజిక వర్గం అందరూ కూడా ఓటర్ పోలింగ్ అవ్వడానికి అవకాశాలు చూపించడం, కమ్యూనిటీ పరంగా చూసినా సరే అలా అట్రాక్ట్ అవుతారు. అదేవిధంగా రాష్ట్రీయ అంశాలు ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రచారం ఏంటంటే ఈ ఎలక్షన్స్ అనేది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో రాదు, మేమే ఉంటాము, అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని కూడా మేము దించేస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి అంశాలు ఎంటర్ అయినప్పుడు పోలింగ్ శాతం కూడా అలా కూడా పెరుగుతుంది. సో ఈ నియోజకవర్గ ఎన్నిక అనేది రాష్ట్ర స్థాయి ఎన్నికలకు, రాష్ట్ర స్థాయి రాజకీయాలని ప్రభావితం చేసినప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుంది. క్యాండిడేట్స్ పెరిగినప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుంది. 2 అంశాలు కాబట్టి 2 అంశాలు ఇక్కడ ఉన్నాయి. రాష్ట్ర అంశాలని జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రభావితం చేస్తున్నాయి. అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థులు పెరిగారు. ఇక్కడ 58 మంది దాకా ఇప్పటివరకు ఉన్నారు. ఈ 2 అంశాల వల్ల ఈసారి 10 to 15% పోలింగ్ పెరుగుతుందని చెప్పి నేను 2 వీక్స్ ముందు చెప్తే ఎలక్షన్ కమిషనర్ 1 వీక్ బ్యాక్ ఏర్పాట్లు చేసుకొని అంచనా వేసుకొని 20% పోలింగ్ శాతం రెడీ చేసుకున్నారు, ఎక్స్ట్రా పెంచుకున్నారు. ఈవీఎంలు కావచ్చు, సామాగ్రి ఉంటుంది కదా, అది 20% పెంచుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే 20% పోలింగ్ పెరిగే అవకాశాలు లేవు అనేది అర్థం. గత ఎన్నికల కంటే, లాస్ట్ ఎన్నికల కంటే ఈసారి 20% పోలింగు మించి పెరగదు. అంటే 52 ప్లస్ 20 ఎంత 72. మనం వేసింది ఎంత 67, తక్కువ వేసాం కదా, మనం 5% తక్కువ వేసాం. సో ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ అంశాల వల్ల ఇది పోలింగ్ పెరగడానికి ప్రధానమైన ఈ 2 కారణాలు ప్రధానమైనవి. సో మరి ఇప్పుడు మనం రియాలిటీ అయితే చూసినాము, అది సర్వేలు లెక్కలతో సహా ఓటింగ్ పర్సంటేజ్ దానికి కారణాలు ఏందని చెప్పేసి చూసినాం. ఊహకి రియాలిటీకి రాజకీయ పరంగా ఏ క్యాండిడేట్ కానీ అభిమానులు కావచ్చు, ఆ క్యాండిడేట్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఊహించేదానికి అలాగుంటుంది, రియాలిటీ అనేది ఇలా ఉంటుంది. నిన్న ఇక ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాదాపు రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న రేవంత్ నగర్లో జరిగిన మీటింగ్లో అయితే దాదాపు నవీన్ యాదవ్కు 30,000 మెజార్టీ వరకు మెయిన్ పాయింట్ ఏ మేరకు లెక్కలేదని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 30,000 వస్తాయని చెప్పారు, నిన్నే చెప్పారు. ఇప్పుడు 30,000 వస్తాయి అని చెప్పడం అంటే అప్పుడు మనం తీసుకున్న లెక్క ప్రకారం 30,000 అంటే 2 లక్షల మన ఓటింగ్ ఎంత చెప్పాం మనం 96,000 ఎంత ఉంది అంతే. 2,60,000 కట్ చేసాం కదా మనం, ఫిగర్ని కట్ చేసాం కదా మనం, 67% లెక్కేసాం. 2,65,000. ఇప్పుడు 2,65,000 అంటే 30,000 ఓటు ఇంకా 35,000. ఓకే, ఇప్పుడు ఇదే 20,000. ఇప్పుడు ఇదే వీళ్ళు ఏమన్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము 15,000 ఓట్లతో గెలుస్తామంటున్నారు, వీళ్ళేమో 30,000తో గెలుస్తున్నారు. ఇక్కడ కొన్ని ఇలా ఎందుకు వ్యాఖ్యలు చేస్తా కూడా చెప్తాను. ఇప్పుడు ఈ రేవంత్ నగర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను ఎప్పుడు చూడలేదు. ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ నగర్లో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు అదే రేవంత్ నగర్లో మీటింగ్ పెట్టి
వాళ్ళ ఓటర్స్ని అందరినీ కూడా మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫస్ట్ కేటీఆర్ పెట్టాడు, ఫస్ట్ కేటీఆర్ గారు పెట్టారు. కేటీఆర్ గారు అయిపోయింది. రేవంత్ నగర్లో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు పెట్టారు. ఫస్ట్ మొన్న ఎలక్షన్ ఇప్పుడు 3 రోజుల క్రితం ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు పెట్టారు. రేవంత్ రెడ్డి గారు పెట్టారు, మళ్ళీ కేటీఆర్ పెట్టారు. కేటీఆర్ పెట్టి ఈ ఓటర్ని మళ్ళీ కూడా డిఫరెంట్ యాంగిల్లో రాష్ట్ర స్థాయి అంశాలు తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మళ్ళీ నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు అక్కడికి. మళ్ళీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ వాళ్ళకి అలా కాదు ఇలా కానీ మళ్ళీ మోటివేట్ చేయడం జరిగింది, వాళ్ళని ఉత్సాహపరచడం జరిగింది. అందులోనే కన్సర్ట్గా గెలుస్తాడు అన్న విషయాన్ని 30,000 చెప్పడం జరిగింది. సో అంటే ఒక ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఒకసారే వస్తారు, ఇంకోసారి రావాలనుకుంటే ఇంకో ఏరియాకి వెళ్తారు. కానీ అదే ఏరియాకి మళ్ళీ ఎందుకు వెళ్ళారంటే ఈ కేటీఆర్ గారు చేసిన ప్రసంగాలు ఏంటంటే ఆ నియోజకవర్గం సంబంధించిన అంశాలు కాకుండా రాష్ట్ర స్థాయి అంశాలు తీసుకొచ్చారు. ఇందులోకి రాష్ట్ర స్థాయి అంశాలు తీసుకొచ్చారు. అదే నిన్న మాట్లాడుతూ కేటీఆర్ కూడా అదే మున్సిపల్ మంత్రిగా ఉన్నారని చెప్పేసి అట్లా ఎప్పుడైతే మినిస్టర్గా ఉన్నారు కదా అది అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయి అంశాలు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు ఓటర్స్ ఏమవుతారంటే ఈ యాంగిల్ చూసినప్పుడేమో కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కి అనుకూలంగా ఉంటుంది. మన ఈ కేటీఆర్ గారు తీసుకొచ్చిన అంశాలు చూస్తే మళ్ళీ బీఆర్ఎస్కి అనుకూలంగా ఓటర్స్ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటాయి. అందుకని ఒక ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఇంక మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది, ఒకే నియోజకవర్గంలో ఒకే ఏరియాలో రేవంత్ నగర్ అది. సో అందుకంటే ఈ విషయం చాలామంది చెప్తే కూడా నమ్మలేదు. అంటే ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఒక పార్టీని చూస్తారు, రాష్ట్ర అంశం తీసుకొచ్చినప్పుడు ఇతను కాదు ఇంకోటి అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 2023 ఎన్నికల్లో ఏమన్నారు, రాష్ట్రంలో ఎవరున్నా కేంద్రంలో బీజేపీ ఉండాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలి. అంటే రాష్ట్ర వర్షంగా చూసుకున్నప్పుడేమో కాంగ్రెస్ వైపు వేశారు, అదే ఓటరు. కరెక్టా? అదే ఓటరు. జాతీయ అంశం తీసుకొచ్చినప్పుడు బీజేపీకి వేశారు. ఈ 2 పార్టీలు అగ్నిస్ట్ పార్టీలు, ఈ 2 పార్టీలు అగ్నిస్ట్ పార్టీలే కదా. 2 పార్టీలు ఐడియాలజీ వేరు, సిద్ధాంతాలు వేరు కానీ ఓటరు ఒకడే. ఒకే ఓటరు అసెంబ్లీ ఎన్నికలేమో కాంగ్రెస్కి వేసి అదే ఓటరు పార్లమెంట్కి వేసారు. అంటే ఓటర్ అనే వ్యక్తి అంశాలను బట్టి ఓటేస్తున్నారు. ఇక్కడ ప్రధానమైన అంశం వాళ్ళకి ఏది ఇంపార్టెన్స్ వాళ్ళకి కావాల్సిన దాని విధంగా వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అది అంశాన్ని చూసి ఓటేస్తున్నారు అనేది ఈ ఎన్నిక. అందుకే ఒకసారి క్లోజ్ చేయండి. అందుకే ఈసారి కేటీఆర్ గారు చాలా స్ట్రాటజికల్గా మీటింగ్ పెడుతున్నారు. కేటీఆర్ మీటింగ్ సక్సెస్ అవ్వడానికి కారణం, కేటీఆర్ గారి మీటింగ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కారణం, కేటీఆర్ గారి మీటింగ్ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తుంది, నవీన్ యాదవ్ గారు తీసుకొస్తుంది రాష్ట్ర స్థాయి అంశాలు, నియోజకవర్గ అంశాలు. కేటీఆర్ గారు ఏమో మొత్తం అన్ని అంశాలు తీసుకొచ్చి దీనిలో పెడుతున్నారు. అప్పుడు ఆలోచించే కోణం అనేది మారిపోద్ది కదా. అంతే. ఒక కాలేజీ కోసం ఆలోచించేటప్పుడు, ఒక స్టూడెంట్ కాలేజీ కోసం ఆలోచించేటప్పుడు ఒకలా ఆలోచిస్తాడు, కమ్యూనిటీ కోసం ఆలోచించేటప్పుడు ఒకలా ఆలోచిస్తాడు. కరెక్టే కదా? అంతే అంతే. కాలేజీ కోసం ఆలోచించేటప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఒకలాగా ఆలోచిస్తాడు ఈ కాలేజీలో ఉన్నంతసేపు. కమ్యూనిటీ కోసం ఆలోచించినప్పుడు ఏం చేస్తాడు, ఇంకోలా ఆలోచిస్తాడు. ఇదే పర్సన్. అలాగా ఈ జూబ్లీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు చేసే ప్రచారం అనేవి లోకల్ నియోజకవర్గం సంబంధించిన ప్రధాన సమస్యలు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళుగా అభివృద్ధి చేయలేదు ఈ నియోజకవర్గాన్ని. సో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము డెవలప్ చేస్తామని చెప్పి ఈ నవీన్ యాదవ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక యాంగిల్లోకి వెళ్తే కేటీఆర్ గారు దాన్ని ఇదే ఓటర్స్ని కేటీఆర్ గారు ఇంకో యాంగిల్లోకి తీసుకెళ్ళి నెక్స్ట్ మనమేం వస్తాము, మొత్తం అన్ని హైడ్రా గీడ్రా ఏమి లేకుండా చేస్తామని చెప్పి ఇంకో యాంగిల్లోకి తీసుకెళ్తున్నారు. సో ఈ యాంగిల్ చూసినప్పుడు ఓటరు నవీన్ యాదవ్ గారికి వేయాలి, కానీ వీళ్ళు చూసే యాంగిల్ని కేటీఆర్ గారు ఈ యాంగిల్లోకి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ టైం కోసం అది అంటే ఇప్పుడు కేసీఆర్ గారు రావాలనుకుంటే బీఆర్ఎస్ కోటేయండి, కేసీఆర్ గారు రావాలంటే బీఆర్ఎస్ కోటేయండి అన్న కాన్సెప్ట్, దీని కోటేయండి. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు ఈ జూబ్లీస్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి అంశాన్ని కేటీఆర్ గారు చెప్తున్నారు. కేసీఆర్ గారిని అభిమానించలేని వ్యక్తులు అన్ని పార్టీలోనూ ఉంటారు. అప్పుడు ఏమవుతారు, ఈ అంశాన్ని పక్కన పెట్టి అరే ఇది గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంట మరి వేద్దాం అన్న యాంగిల్లో ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వద్దు, కేసీఆర్ గారు రాజకీయాల్లో రావద్దు, ఆయన ఫామ్ హౌస్లో ఉండిపోవాలని ఎవరు కోరుకుంటారు? కోరుకోరు కదా. అప్పుడు ఈ అంశం తీసుకొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, సో ఆలోచన పడతారు. అది ఇక్కడ కేటీఆర్ గారు అది ఇది పెద్ద స్ట్రాటజీ. సో మరి రేవంత్ నగర్ అనగా మరి హిందువులు ఎంతమంది ఉంటారు, అంతమంది. ఇక్కడ రేవంత్ నగర్ కూడా నీకు చెప్తాను సార్ కట్ చేయండి.
చిన్న పాయింట్ రేవంత్ నగర్ కోసం ఈ రేవంత్ నగర్లో ప్రధానంగా నవీన్ యాదవ్ గారిని చూసి నవీన్ యాదవ్ని చూసి ఓటేసే సంఖ్య 30% ఉంటుంది. ఓకే. కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసే సంఖ్య ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఈ రేవంత్ నగర్ ఇదే రేవంత్ నగర్లో ఎన్ని మీటింగ్లు పెట్టినా ఇంకో 10 మీటింగ్లు పెట్టినా నవీన్ యాదవ్ గారిని చూసి ఓటేసే సంఖ్య 30% ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసే శాతం 60% ఉంటుంది. ఇదే రేవంత్ నగర్లో ఇప్పుడు ఇదే 3 యూసఫ్గూడలోకి వచ్చిందనుకో ఇదే చెప్తున్నాను. యూసఫ్గూడలోకి వచ్చిందనుకో ఇది రేవంత్ నగర్ జరిగిన సేమ్ మీటింగ్ లాగా ఇక్కడ సేమ్ యూసఫ్గూడలో జరుగుతాయి. జరిగితే ఇక్కడ కూడా ఏమవుతుందంటే 60% నవీన్ యాదవ్ గారిని చూసి 30% కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేస్తారు. ఇంకా ఇదే ఏరియా కదా ఆయన ఉండేది, అది ఆయన పుట్టి పెరిగి మొత్తం అంటే కారణాలు ఎలా మారుతాయని చెప్తున్నాను నేను. అవునవును. మనం గెలిచేస్తుంది ఈయనకి 1,00,000 మెజార్టీ ఈయనకి 50,000 మెజార్టీ అని చెప్పడం కాదు. అంశాలు ఎంత డెప్త్ అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు రెండు తీయండి, 2 క్లోజ్ చేయని చెప్తాను. ఇప్పుడు నేను ఒక 2 వీక్స్ బ్యాక్ నర్సయ్య తాత గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను. అందులో చెప్పాను బోరబండలో ప్రధానంగా బోరబండ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రధానంగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఏరియా అని చెప్పుకోవచ్చు బోరబండ. ఓకే. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో బోరబండ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది బాగా ఓటర్స్ని. ఎందుకంటే మైనారిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారా అన్న కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. ఓట్లు కూడా 52,000 ఓట్లు ఈ బోరబండ డివిజన్లో ఉంటుంది. ప్లస్ ఎక్కువ మీటింగ్లు ఇక్కడే పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మెయిన్ క్యాడర్ ఇక్కడే ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాగంటి గోపీనాథ్ గారు ఫాలోవర్సు అభిమానులు కేసరి గారి అభిమానులు కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే. ఈ డివిజన్లో మొత్తం 8 బస్తీలు ఉన్నాయి. 8 బస్తీలో 4 నవీన్ యాదవ్కి 4 బీఆర్ఎస్కి 1 సైడ్ పడతాయని చెప్పాను నేను. ఎప్పుడు 2 వీక్స్ బ్యాక్. ఇప్పుడు సైదులు సర్వే తీసుకొచ్చారా? ఈ సైదులు సర్వేలో కూడా ఇదే తేలింది. ఇక్కడ ఇదే బోరబండలో నవీన్ యాదవ్ గారికి కొంత మైనస్ ఉంది, బీఆర్ఎస్కి కొంత ప్లస్ ఉంది. 2% 3% లెక్కేసి అని చెప్పారు. ఇదే బోరబండ మీద నేను 2 వీక్స్ బ్యాక్ చెప్పాను. కాబట్టి ఇక్కడ ఇలా మారిపోతుంది. అంటే ఓటర్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చూస్తారు. ఒక ఏరియాలో నవీన్ యాదవ్ గారిని చూసి ఓటేస్తారు, ఒక ఏరియాలో కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేస్తారు. అక్కడ సమస్యలు బట్టి కూడా అట్లా కూడా. ఇప్పుడు నీలాంటోళ్ళు క్యాండిడేట్ని చూడరు, పార్టీని చూడరు. అతను ఏ రకంగా ఉపయోగపడతాడు అంశాలని తీసుకుంటారు అన్నమాట. అంటే అతను గెలిస్తే ఏం చేస్తాడు, ఈ డివిజన్లో అభివృద్ధి జరిగింది, ఆ డివిజన్లో అభివృద్ధి జరిగింది తేడా కూడా అట్లా కూడా చూస్తారు. పార్టీకి పోతే వ్యక్తిగతంగా. ఇప్పుడు ఇంకోటి ఇది క్యాన్సిల్ చేయని చెప్తారు. ఇప్పుడు అన్నిటికన్నా ప్రధానమైంది ఇందులో కూడా ఒక ఏరియా ఉంది, అదే కార్మిక్ నగర్. ఇది కార్మిక్ నగర్. ఇది మన రేవంత్ నగర్ పక్కనే ఉంటుంది కార్మిక్ నగర్ అని చెప్పి కార్మిక్ నగర్. ఇక్కడ అసలైన గేమ్ అంతా ఇక్కడ కేటీఆర్ గారు మొత్తం మీటింగు ఈ కార్మిక్ నగర్లో పెట్టారు. ఫస్ట్ మీటింగు కేటీఆర్ గారు కార్మిక నగర్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అక్కడ 2 అంశాలను ప్రధానంగా తీసుకొచ్చారు. ఈ మీటింగ్లో ఫస్ట్ కేటీఆర్ గారు మీటింగ్ పెట్టింది ఇదే కార్మిక్ నగర్లో ఫస్ట్ మీటింగ్. ఇది బోరబండకి యూసఫ్గూడకి మధ్యలో ఉంటుంది. ఇది ప్రధానంగా పీజీఆర్ గారు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ పీజీఆర్ రెడ్డి గారు ఫాలోవర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారు అన్నమాట. అంటే ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే అతనితో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కాలనీలో ఉంటారు, ఈ కార్మిక్ నగర్లో. సో అందుకే ఆ రోజు మన మీటింగ్లో కూడా పి జనార్దన్ రెడ్డి గారు కొడుకుని కూడా తీసుకొచ్చి ఇందులోని ప్రచారం చేయించారు. ఎందుకంటే ఈ కార్మిక నగర్లో వీళ్ళకి పట్టాలు ఇవ్వడం కావచ్చు, వీళ్ళకి అన్ని రకాలుగా కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా విజయారెడ్డి గారు కూడా కనబడతా ఉన్నారు. నేను మీటింగ్లో కూడా అక్కడ ఉన్నారు విజయారెడ్డి గారు, రేవంత్ రెడ్డి మీటింగ్లో ఉన్నారు. కార్మిక నగర్లో ఫస్ట్ కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేశారో చెప్తున్నాను. కార్మిక నగర్లో కేటీఆర్ మీటింగ్ పెట్టడం, కేటీఆర్ ఎందుకు మీటింగ్ పెట్టారు, వాళ్ళు తీసుకొచ్చిన అంశాలు కూడా హైడ్రా అంశాన్ని తీసుకొచ్చారు ఎక్కువగా. ఇదే కార్మిక నగర్లో మన కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా మొత్తం వచ్చేస్తుంది, ఇంకా రెడీగా ఉన్నాయి క్లొక్లెన్స్ అని చెప్పి కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. సో ఆటో కార్మికుల అంశాన్ని కూడా ఇదే కార్మిక నగర్లో తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఆటో కార్మిక వర్గం, నార్మల్ వర్గం, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ కొండ మీదకి నేను వెళ్ళి చూస్తే కూలీ వాళ్ళు ఉంటారు. ఈ కొండ మీదకి వెళ్తే వీధి లైట్లు లేవు.
పబ్లిక్ బైట్స్ తీసుకొని నేను వెళ్తే వీధి లైట్లు లేవు ఈ కార్మిక నగర్ కొండ మీద. సో ఇక్కడ డెవలప్మెంట్కి చాలా దూరంగా ఉన్నారు. సో పీజర్ గారు ఫాలోవర్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి పీజర్ గారు ఫాలోవర్స్ అయినటువంటి వాళ్ళ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వీళ్ళకి కనెక్ట్ అవుతారని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యారు. ఎవరు? కేటీఆర్ గారు ఫీల్ అయ్యారు అనుకొని ఈ మొత్తం చేశారు. కానీ ఈ కార్మిక నగర్లో ఉన్న వాళ్ళు నవీన్ యాదవ్ గారు నాన్నగారితోటి నవీన్ యాదవ్ గారితో ఇండివిజువల్గా సంబంధాలు ఉన్నవాళ్ళు నవీన్ యాదవ్ గారు చేసిన సోషల్ సర్వీస్ కూడా ఈ కార్మిక నగర్లో కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా కాదు, ఇండివిజువల్గా నవీన్ యాదవ్ గారు 60% ఓట్లు వేసే అవకాశాలు ఈ కార్మిక నగర్లో ఎక్కువ ఉంది. ఇక్కడ చాలామంది చూసారు, చాలా సీనియర్స్ 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడా. రాజకీయాల్లోనే 8 సార్లు ఓటేసిన వ్యక్తి ఉన్నాడు. అలాంటి వ్యక్తితో కూడా మాట్లాడితే మేము పక్క పీజర్ గారి అభిమానులమే, మేము పక్క కేసీఆర్ గారిని కూడా అభినందిస్తాం, కానీ మాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నవీన్ యాదవ్ గారు ఉంటారు కాబట్టి మేము నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్గా మేము చూసి ఓట్లేస్తాము అన్న విషయం చెప్పారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. వీళ్ళు చెప్పిన వీడియో కూడా నా దగ్గర ఉంది. చాలా విషయాల్లో ఈ కార్మిక నగర్ తోటి అప్పుడు వీళ్ళని ఈ యొక్క కార్మిక నగర్లో వీళ్ళకి గ్రాఫ్ ఉందని గ్రహించిన కేటీఆర్ గారు ముందుగానే ఈ పీజర్ గారిని తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఈ పీజర్ గారి అభిమానులు కూడా నవీన్ యాదవ్కి ఓటేస్తామని చెప్తున్నారు, అందుబాటులో ఉంటున్నారని. అది ఇంకోటి ఏంటంటే ఈ జనార్దన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీయే, గట్టు కాంగ్రెస్ పార్టీ అది. సో ఆ రకంగా కూడా వీళ్ళు ఇదే యాంగిల్ ఆలోచిస్తారు. సో ఇక్కడ కార్మిక నగర్లో ఒకే మాటలో చెప్పాలంటే అంటే బాగా డెప్త్కి వెళ్తే పార్టీల పరంగా చూసి ఓట్లు వేసే సంఖ్య ఇక్కడ చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. 30% కూడా లేదు అక్కడ. అది మీరు అన్నట్టు ఇప్పుడు దీని పరంగా చూస్తే ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళ పరంగా అయితే డివిజన్కు అభివృద్ధి పరంగా కానీ అందుబాటులో ఉండే వ్యక్తి కానీ ఈ రెండు వాళ్ళకి కోరుకుంటా ఉన్నారు ప్రజలు. ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా ఉంది. ఇక్కడైతే మాకు అభివృద్ధి చేసే వాళ్ళు కావాలి, ఇక్కడైతే మాకు అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి, ఒక దగ్గర పార్టీ కావాలి, ఒక దగ్గర ఇలా కావాలి, ఇలాగా ఒక్కొక్క ఏరియాలో ఉంది. ఇది సబ్జెక్టు మనకి 15% వస్తుంది, 20% వస్తుంది కదా. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో ప్రతి ఒక్క పాయింట్ని 2 నెలలు నేను గ్రౌండ్లో ఉండి నేను పనిచేశాను కాబట్టి నాకు ఇంత కంటెంట్ సబ్జెక్ట్ మీద నాకు అంత గ్రిప్ ఉంది కదా. ఏదో మనం ఒక వారం రోజులు చూసి ఎక్కడ స్టూడియోలో ఉండి చెప్పడానికి కావదు కదా. సర్వేలు అనే రకంగా చెప్పచ్చు, కానీ సర్వే నా ఒక విషయం మెయిన్ కంటెంట్ చెప్తున్నాను. నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం. నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం. ఇప్పుడు నేను చేసిన పబ్లిక్ బైట్స్ కావచ్చు, నేను చేసిన ఇది వచ్చింది కదా ఒక్క నిమిషం, ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది. సర్వేలు చూసి అంచనా వేసే అలవాటు నాకు లేదు. 28 నవంబర్ 2023 సర్వేలు చూసి అంచనా వేసే లేదు. నన్ను చూసే సర్వేలు అంచనా వేస్తాయి, నా విశ్లేషణ చూసి సర్వేలు అంచనా వేస్తాయి. ఆడనాథ్ గారి విశ్లేషణ ఏం చేస్తానని చెప్పి సర్వేలు ఒక అంచనా వేస్తాయి. అంటే నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం చెప్తున్నాను. మీకు ఓపెన్గా చెప్తున్నాను, నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం చెప్తున్నాను. అంటే అర్థం చేసుకోండి, అంటే అన్ని కోణాలు మొత్తం అది ఏ టు జెడ్. ఎలక్షన్స్ ఎంత పోలింగ్ అవుతుందో కూడా నేను ముందు చెప్తున్నాను. సర్వేలో చెప్పారు ఎవరైనా? చెప్పలేదు. అది పోలింగ్ శాతం గురించి చెప్పారు. ఏ ఏరియాలో ఎవరెవరు వేయగలుగుతారు ఓటింగ్ పార్టీకి వస్తే అట్లా చెప్తున్నారు, కానీ ఓన్లీ పోలింగ్ శాతం గురించి చెప్పట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, ఇది ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ సునామీ 90 రోజుల ముందు చెప్పారు. ఒక ఎన్నికల్లో 90 మీరు చూసారు వీడియో? 90 రోజుల ముందు చెప్పగలుగుతారా? 3 months ముందు ఎంత మారిపోతుంది, కానీ మారదు అని చెప్పాను. 7 మారిపోతుంది, మంత్ మారిపోతుంది, వీక్ మారిపోతుంది. ఇప్పుడు ఈ 2 నెలల జూబ్లీస్లో ఎంత మారింది? ఆల్మోస్ట్ మారిపోయింది, టఫ్ అయిపోయింది, మారిపోతుంది. కానీ నేను 90 రోజుల ముందు గన్సాటి చెప్పా, 7 స్థానాలు చెప్తే 8 స్థానాలు వచ్చాయి. అంటే 90 రోజుల ముందు చెప్పాలంటే ఎన్ని అంశాలు తీసుకోవాలి? నేను చాలా అంశాలు గమనించాలి. మన ఈ దానికోసం మాట్లాడినప్పుడు మల్లారెడ్డి గారు ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అసలు ఓడిపోద్ది అనుకోలేదు, గెలుస్తుంటే నేనే హోంమంత్రిగా ఉండేవాడిని అని మొన్న రీసెంట్గా 1 week బ్యాక్ చెప్పారు. అంటే ఈ గ్రౌండ్ గెలుస్తుంటే నేను హోంమంత్రి అయ్యేవాడిని, ఓడిపోద్దని నేను అనుకోలేదని. అంటే వాళ్ళు అనుకోకముందే నేను చెప్పా కదా. అంటే ఎఫెక్ట్ వాళ్ళకుందా నాకుందా? రాజకీయ నాయకులు కూడా ఎఫెక్ట్ ఉండదు. రాజకీయ నాయకులు కేవలం ఎలక్షన్స్లో గెలవాలా ఓడాలా అవే ఉంటాయి. ఎలక్షన్ మా 365 days మేము ఆలోచించేది మేము. సో మాకుండే అంత గ్రాసింగ్ పవర్ వాళ్ళకు ఉంటుందని అనుకోవడం లేదు. అదేవిధంగా బండి సంజయ్ గారిని అధ్యక్ష పదం తొలగించినప్పుడు నేను నెక్స్ట్ రోజు అంటే రేపు తొలగిస్తారని ఈరోజు చెప్పా, అధ్యక్ష పదం తొలగిస్తే బీజేపీ పార్టీకి నష్టం అవుతుందని చెప్పాను నేను. జనరల్ రేపు తొలగిస్తారనగా ఈరోజు సాయంత్రం నేను స్టేట్మెంట్ ఇచ్చా, వీడియో ఇచ్చా, మీడియా వాళ్ళకి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చా. ఇవి ఉంటుంది కదా 23.
ఆ విషయం 4 నెలల తర్వాత విజయశాంతి గారు చెప్పారన్నమాట. ఇప్పుడు విజయశాంతి గారు కూడా అదే చెప్తారు. బండి సంజయ్ గారిని తొలగించడం వల్ల నష్టం అవుతుందని చెప్పి, అంటే పడిపోయిందని చెప్పి నేను చెప్పిన 4 నెలల తర్వాత అని చెప్పారు. అంటే వాళ్ళకున్న పొలిటికల్ లీడర్కి ఉన్న ఈ పొలిటికల్ అంశాల మీద ఉన్న గ్రాసింగ్ పవర్ ఎంత ఉంది, నేను పెట్టిన ఎఫెక్ట్ ఎంత ఉంది. సో ఇక్కడ మీరు బీజేపీ అన్నారు కాబట్టి, బండి సంజయ్ ముఖ్యంగా అన్నారు కాబట్టి, ఇప్పుడు బీజేపీ పరిస్థితి చూసుకుంటే బండి సంజయ్ కానీ దమ్మప్ప అరవింద్ కానీ ఎక్కువ ఎఫెక్టివ్గా ప్రచారం చేయట్లనే ఒక టాపిక్ వస్తుంది. దానికి కారణాలు లేదు. కారణాలు ఎందుకంటే చాలా ఉన్నది, స్క్రీన్ మీద చెప్పాలి. అంటే ఇది కంప్లీట్ చేస్తే అప్పుడు మనం చూసిన జనరల్ ఎలక్షన్ అప్పుడు ఎక్కడ చూసినా బండి సంజయ్ స్పీచ్లు వైరల్ కావడం కావచ్చు. దమ్మపూర్ ఒకసారే వచ్చారు బండి సంజయ్ గారు, కౌంటర్లు కూడా అట్లే ఉండేది. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఒకసారి వచ్చారు ఈ జూబ్లీ సెలక్షన్స్, తర్వాత రాలేదు. అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ప్రధాన ప్రచారం ఏంటంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైపోయారు, సో వీళ్ళది క్రాస్ ఓటింగ్ పడుతుంది, బీజేపీ వాళ్ళది బీఆర్ఎస్కి క్రాస్ ఓటింగ్ పడుతుంది, వీళ్ళ ఫాలోవర్స్ అందరూ వాళ్ళకి ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు. అది క్రాస్ ఓటింగ్ విషయంలోని ఎలా అవుతుంది అంటే ఈ ప్రచారం కూడా చాలా లేట్ చేస్తున్నారు. స్టార్టింగ్ అంతా కూడా ఆగిపోయి క్యాండిడేట్ని పెట్టడం కూడా లేట్ పెట్టారు. ఇవి ఒక వారం రోజు నుంచి ఎక్కువ ప్రచారం చేస్తారు బీజేపీ. క్రాస్ ఓటింగ్ ఇక్కడ ప్రధానమైన అంశం, దాన్ని మనం లాస్ట్లో చెప్దాం. క్రాస్ ఓటింగ్ కోసం అసలు ఏదేది ఎలా పడుతుంది క్రాస్ ఓటింగ్ అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు మెయిన్ చెప్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైపోయాయి అని ఓపెన్గా చెప్తున్నారు. ఓపెన్గా చెప్తున్నారు. అసలు ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే అప్పుడు నవీన్ యాదవ్ గెలుస్తారో గెలడం అనేది కూడా ఒక పాయింట్ ఉంది. నిజంగా ఒకవేళ కలిసి పోటీ చేస్తే ఛాయిస్ చాలా తక్కువ ఉంటుంది పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే. అయితే ఇప్పుడు మన ఈ బండి సంజయ్ కావచ్చు, క్రాస్ ఓటింగ్ గురించి కావచ్చు, వీళ్ళిద్దరు గురించి క్రాస్ ఓటింగ్, ఇంకోటి జనసేన కూడా ఇప్పుడు ఈ రోజే అనౌన్స్మెంట్ చేశారు. ఇంకో స్టేట్మెంట్ చేద్దాం. ఇంకో స్టేట్మెంట్, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, 90ల ముందే రాజకీయ భవిష్యం అని చెప్పిన ఆడారు నాగరాజు. 23 డిసెంబర్ మొత్తం నాది బుక్ ఉంది, మొత్తం బుక్ ఉంది టోటల్గా. సో మరి ఇప్పుడు మనం ఇవన్నీ చూసాము. ఇక్కడ ప్రధానంగా మనకి బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ కొడుతుంది, లేదా బీజేపీ బీఆర్ఎస్ సపోర్టు వీళ్ళిద్దరు కలిసిపోయారని చెప్పేసి ఇట్లా వార్తలు వస్తున్నాయి. అసలు క్రాస్ ఓటింగ్ బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వస్తా, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వస్తాయి ఏంటి అసలు? అంటే ఇది మీరు చెప్తుందో నేను చెప్తుంది కాదు, ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి చాలా మారిపోయింది, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్కి ఇండియట్గా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అని ఒక ప్రచారం. అయితే ఈ అంశాన్ని నిజమా కాదా లేదా కావాలని అంటున్నారా అన్న యాంగిల్లో కూడా నేను కొన్ని అంశాలు తీసుకున్నాను. కార్మిక్ నగర్లో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు బీజేపీ సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది నేను బీజేపీ అయినా మాగంటి గారికి సపోర్ట్ చేస్తానన్న కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. ఓకే, కార్మిక్ నగర్లో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు బీజేపీ కార్యకర్తలు నేను పక్కా బీజేపీ అయినా నేను మాగంటి సునీత దగ్గర సపోర్ట్ చేస్తానని చెప్పి ఎక్కువ మంది కామెంట్స్ పెట్టారు ఆ వీడియో లైవ్కి మీటింగ్ జరిగినప్పుడు. అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ వీళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి లేదంటే బీజేపీ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వద్దు అన్నట్టుగా ఇది దీని దగ్గరే నేను ఎవరో చెప్తుంది కరెక్టా కాకుండా నేను అబ్జర్వేషన్ చేస్తాను. సో ఆ కామెంట్స్ ఎక్కువ శాతం ఈ వచ్చిన కామెంట్లో 70% బీజేపీ కూడా ఉన్నాయి, మేము సపోర్ట్ చేస్తామని. అప్పుడు దాని అర్థం ఏంటి, డైరెక్ట్ క్రాస్ ఓటింగ్. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ అంటే ఒకసారి క్యాన్సిల్ చేయండి. దీనికి ఈ ఒక్కటే ఆధారం కాదు, మొన్న అసెంబ్లీ ఎన్నికలేమో బీఆర్ఎస్ పార్టీకి ఏమో అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏమో మొన్నేమో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనేమో క్యాన్సిల్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లోనేమో 37.35 ఓట్ షేరింగ్ వాళ్ళకి వచ్చిన పోలింగ్ వాళ్ళకి వచ్చిన ఓట్స్ పర్సంటేజ్. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికల్లా 16.62. అసెంబ్లీ ఎన్నికలకి వచ్చిందేమో 37.35 అసెంబ్లీ ఎలక్షన్స్కి. పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు 16.62% వచ్చింది. ఇప్పుడు ఈ 37.35 నుంచి 16.62 మైనస్ చేయండి, 37.35 మైనస్
16.62 20 20%. ఓకే 20.73. ఈ ఓటు ఎక్కడికి వెళ్ళింది? ఓకే, క్రాస్ ఓటింగ్. 20% ఒక పార్టీ ఇంకో పార్టీకి ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ క్రాస్ ఓటింగ్ పడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మారిపోతుంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి సీట్లు వచ్చాయి, బీజేపీకి సీట్లు వచ్చాయి, కానీ బీఆర్ఎస్కి రాలేదు. బీఆర్ఎస్కి ఏమీ రాలేదు. ఎందుకు? అక్కడ కేంద్రంలో సపోర్ట్ చేయాలనుకున్నారు కాబట్టి వీళ్ళు అటేసాయి. 20% ఒక పార్టీ ఇంకో పార్టీ క్రాస్ ఓటింగ్ పడితే ఎంత వేరియేషన్ ఉంటుంది? డబుల్ వేరియేషన్. అంటే అదే అంటున్నాను. ఇప్పుడు ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో కూడా ఇదే క్రాస్ ఓటింగ్ పడితే వాళ్ళకు గెలిచే ఛాన్స్ కూడా రావచ్చు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్లో కూడా ఇదే క్రాస్ ఓటింగ్ పడితే ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ గెలదా? ఒకసారి మనం ఇందాక తీసిన లెక్కలు పర్సెంటేజ్ తీయండి ఒకసారి. రెండు కలిపిన పార్లమెంట్ అసెంబ్లీ ఇది 20% డిఫరెన్స్ క్రాస్ ఓటింగ్ పడిపోయింది. అంతే కదా, ఓట్లు పోయినట్టే కదా. ఈ ఓట్లు ఏమైనట్టు పోయినట్టే కదా. మనం అనుకున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ అనుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పోతే బీఆర్ఎస్ గెలిచే. వాళ్ళు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలకి ఈ పబ్లిక్ ఉన్న ఊహకి అది నిజమా కాదనడానికి ఇవన్నీ ఆధారాలు. ఇప్పుడు మనకి సర్వే చేసిన దాంట్లో మనకి ఎంత అని చెప్పారు, బీజేపీకి ఎంత అని చెప్పారు. ప్రధానంగా మనం తీసుకున్న దాంట్లో మా ఫోటో ఉంది కదా, మనకి తీయండి, వాళ్ళు వదిలేసండి. మనం ఫోటో తీసాం కదా, మొత్తం 2,60,60,000 ఓట్లకి తీసుకున్నాం కదా మన లెక్క. 8%. ఇప్పుడు పార్టీల పరంగా వచ్చింది, బీజేపీకి వచ్చింది ఎంత ఇప్పుడు ఓట్ షేరింగ్? బీజేపీ పార్టీకి ఎంత ఓటింగ్ ఉంది? బీజేపీ 7. ఒక్క నిమిషం క్యాన్సిల్ చెప్పు. అంటే సర్వేల పరంగా ఇప్పుడు వాళ్ళకున్న ఓట్ షేరింగ్ ఉంది కదా, వాళ్ళ సర్వే ప్రకారంగా వీళ్ళకి ఓట్ షేరింగ్ ఉంది కదా. అవును, సర్వేల పరంగా ఇప్పుడు బీజేపీ ఫస్ట్ 7. ఒక నిమిషం అనవలేదు. బీజేపీకి ఎంత? 7 కేకే. ఇంకా 10, 15. ఓకే, అంటే యావరేజ్గా 12 వేసుకుందాం. 25 అన్ని కలిపి 3 సర్వేలు బేస్ చేసి 12% యావరేజ్ చేసుకున్నాం. 12% ఓట్ షేరింగ్ బీజేపీకి ఉంది యావరేజ్గా. ఇది బీజేపీది. బీఆర్ఎస్ది 55, 43, 39. అప్పుడు యావరేజ్ ఎంత వస్తుంది చూడండి. యావరేజ్ 30. 30 వేసుకోండి. 50, 40, 39 ఉన్నది. ఓకే, అంటే 45 వేసుకుందాం. ఓకే, 38 ఎంత అన్నారు? 39, 43, 55 మొత్తం. ఓకే, ఇప్పుడు యావరేజ్ 45 వేసా, సరిపోయిందా? 38 కన్నా ఎక్కువ ఉంది, 55 కన్నా తక్కువ ఉంది. ఇది యావరేజ్ అంటే అని చెప్పి 3 సర్వేలు బేస్ చేసుకుని మనం యావరేజ్ తీసుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత వస్తుందని చెప్పారు వీళ్ళు? 37, 38, 45. 45 అంటే 40 హైయెస్ట్ 45. 45 అంతే. అంటే 40 ఏబో వేసుకోండి, అంటే మీరు 30 వేయండి. ఓకే, అది హైయెస్ట్ 45. హైయెస్ట్ 45 అంటే ఇది హైయెస్ట్. ఓకేనా? హైయెస్ట్ 45% ఓట్ షేరింగ్ వస్తుందని చెప్పారు. ఇప్పుడు 45 కదా, ఇందులో 45, ఇది 45. ఇప్పుడు ఇందులో 6% ఓట్ షేరింగ్ బీఆర్ఎస్ కలిస్తే ఎంత అవుతుంది? 51. ఎంత? 51. అంటే అప్పుడు ఎంత శాతం? 6% ఓట్ షేరింగ్ తోటి అప్పుడు బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇందులో క్రాస్ ఓటింగ్, బీజేపీ పార్టీ సంబంధించిన క్రాస్ ఓటింగు బీఆర్ఎస్ కనుక షిఫ్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ క్రాస్ ఓటింగు ఉన్న 12% ఉన్న ఓట్ షేరింగు, అందులో 6% బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయితే 51% తోటి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంటాయి. వీళ్ళకి 45% హైయెస్ట్ చెప్తున్నారు, వాళ్ళు చెప్తుంది. యావరేజ్గా ఎక్కువ వచ్చింది, 45 వచ్చింది. 50 వరకు ఉన్నాయి కాబట్టి మన యావరేజ్గా 45 వేసినా కూడా మళ్ళీ వీళ్ళకి అంటే క్రాస్ ఓటింగ్ పడితే గెలిచే ఛాన్సే, అంతే కదా. క్రాస్ ఓటింగ్ ప్రధానం. అంటే
ఇది క్రాస్ ఓటింగ్లోకి వచ్చేటప్పటికల్లా ఇది ప్రధానం. అయితే ఇప్పుడు ఈ క్రాస్ ఓటింగ్ ఈ ఒక్క పార్టీలో ఉందనట్లేదు, అన్ని పార్టీలోనే ఉంది. అది కూడా చెప్తాను నెక్స్ట్ సార్. బీఆర్ఎస్, బీజేపీ, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మన టాపిక్ క్రాస్ ఓటింగ్. అన్ని పార్టీలు క్రాస్ ఓటింగ్ ఉందా లేదా అనేది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇక్కడ రాయని చెప్తాను. ఐఎన్జీ, ఇండియన్ నేషనల్ ఐఎన్జీ పైన ఫస్ట్ బీఆర్ఎస్ రాయొద్దు, ఐఎన్జీ రాయండి అని. ఐఎన్జీ అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, నెక్స్ట్ బీజేపీ, నెక్స్ట్ బీఆర్ఎస్, ఇప్పుడు క్రాస్ ఓటింగు పడుతుందా? ఈ బీజేపీ క్రాస్ ఓటింగ్ పడితే బీఆర్ఎస్ ఏ రకంగా గెలుస్తుందని చెప్పాను. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగు అన్ని పార్టీలో ఉంది. అది ఎలా ప్రభావితం చూపిస్తుంది? కేవలం ఒక పార్టీ అనేది మనం అందరూ అనుకున్నారు, బీజేపీ బీఆర్ఎస్ అనుకున్నారు. అన్ని పార్టీలోనే ఉంటుంది. అసలు క్రాస్ ఓటింగ్ ఎందుకు పడుతుంది? క్రాస్ ఓటింగ్ ఎందుకు పడుతుంది? అన్ని పార్టీలోనూ క్రాస్ ఓటింగ్ ఉంటుంది. ఎక్కువ శాతం కొంతమందిలో ఉంటుంది, కొంత శాతం తక్కువలో ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ డే రోజే ఓటింగ్ రోజే తెలిసిపోతాయి క్రాస్ ఓటింగ్ అనేది ఎలక్షన్ తర్వాత తెలుసు, ఎలక్షన్ ముందు కూడా తెలియదు. అంటే వాళ్ళు వీళ్ళు వేయాలనుకున్నప్పుడు మనకు ఆ మూడు పోతుందని అర్థమైతే కానీ రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది. ఈ క్రాస్ ఓటింగ్ ఎవరికి తెలియదు, మాకు కూడా తెలియదు. కానీ పడుతుందని అంచనా వేయగలుగుతాం. అంటే వీళ్ళు ఖచ్చితంగా నేను అనట్లేదు, అంటే ఇలా జరిగే గతంలో. సో ఇక్కడ జరిగే ఈ జూబ్లీస్ పేరెంట్స్ కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి మేము కొన్ని పాయింట్లు తీసుకున్నాను. అన్ని పార్టీలోనూ క్రాస్ ఓటింగ్ పడుతుంది, ఎందుకు పడుతుంది కూడా మీకు విశ్లేషణ చేసి చెప్తాను. ఓకే, బీఆర్ఎస్ పార్టీలో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉంది. అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి కూడా పడే అవకాశం ఉంది. ఎందుకు ఉందంటే ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీత గారు, నవీన్ యాదవ్ గారు లోకల్ క్యాండిడేట్, సోషల్ సర్వీస్ చేశారు, అందుబాటులో ఉన్నారు. సో ఇన్నిసార్లు మనం బయట వ్యక్తులకు ఓట్లు వేసాము. 3 సార్లు మాగంటి గారికి ఇచ్చాము, 2 సార్లు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇచ్చాము. వీళ్ళెవ్వరు కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో కాకుండా ఒకలేమో మాదాపూర్లోను, ఒకలేమో జూబ్లీస్లో ఉన్నారు. నవీన్ యాదవ్ గారు మన యూసఫ్ కూడా బస్తీలో ఉంటాడు, వాళ్ళ దగ్గరే ఉంటాడు. ఈసారి మనకు వాళ్ళకి అవకాశం ఇద్దాము. వాళ్ళ ఫ్యామిలీ కూడా గతంలో ఎంతో కాలంగా సర్వీస్ చేసింది కాబట్టి మేము ఈసారి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మనకి వాళ్ళు రాజకీయ పరంగా ఎదుగుతారు, గతంలో చేసిన సర్వీస్ కన్నా బెస్ట్ చేస్తారన్న అంశంలో ఎక్కువ శాతం ఈ జూబ్లీస్ ఓటర్స్ ఆశిస్తున్నారు. ఓకే, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు అప్పుడు తెలంగాణ కోసం చేసిన ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ గారు చేసిన అడ్మినిస్ట్రేషన్, ఆయన యూనివర్సిటీ లీడర్ కాబట్టి ఆయనకి ఏ అంశాన్ని ఎలా టచ్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా పబ్లిక్ ఏం చేయాలని బాగా తెలుసు. సో ఆ అంశంతో కనెక్ట్ అయ్యే కొంతమంది లీడర్స్ ఉంటారు. అతను క్యాడర్స్తో బాగా ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారు. అంటే టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి టీడీపీ ఓటర్స్, కమ్మ సామాజిక వర్గం ఓటర్స్, అదేవిధంగా బోర్బండ్లో ఈయనకి బాగా ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. మంచి మైనారిటీ లీడర్స్ అందరూ కూడా ఈయన మాగంటి గోపీనాథ్ గారి వెనకలే ఉన్నారు. సో దీనివల్ల ఈయన 3 సార్లు గెలడానికి ప్రధాన కారణం. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇంతకాలం మనం వీళ్ళకి ఇచ్చాం కాబట్టి మనం నవీన్ యాదవ్ గారికి ఆలోచిద్దామని కాంగ్రెస్ పార్టీని చూసి కూడా కాదు, నవీన్ యాదవ్ గారిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటాయి. ఓకే, ఎందుకంటే అదే స్థానికంగా ఉంటాడు కాబట్టి. ఓకే, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలని కూడా ఉంటుంది. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది యాదవ్ సామాజిక వర్గం కూడా వాళ్ళు కూడా ఉంటారు. మా వాడిని బాగా రాజకీయ పరంగా అణిచివేస్తున్నారు, ఈసారి మా వాడిని వదలకూడదు అన్న ఉద్దేశంతో కూడా వీళ్ళు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి వేసే అవకాశం ఉంటుంది. నవీన్ యాదవ్ని చూసి ఓటేస్తారు, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ పడినట్టే కదా. అంతే. సో ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీజేపీ పార్టీకి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పోతుంది, బీజేపీ పోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో కూడా అధికారం లేదు. రాష్ట్రంలో వాళ్ళు చేసేది ప్రతిపక్ష పాత్రే ఉంది, కేంద్రంలో వాళ్ళు చేసే అంశాలు లేవు. సో ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి ఎందుకు వేస్తారంటే, బీఆర్ఎస్ పార్టీ ఉన్న కొంతమంది గతంలో బీజేపీ పార్టీ ఓటు వేయడం వల్ల బీజేపీ ఉన్న కొంతమంది హిందూ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి గెలిపించారు. అవును. సో
ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాడర్ వేయడం కన్నా బీజేపీ పార్టీ గెలిస్తే బాగుంటుందేమో అన్న ఫీలింగ్. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీకి గెలవాలని కేటీఆర్ గారు ఆలోచిస్తారు, కరెక్టా? అంతే కదా మరి. బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాండిడేట్ మంచిగా లేదు కదా, బీజేపీ గెలిస్తే నవీన్ యాదవ్ గెలవకపోయినా పర్లేదు, బీఆర్ఎస్ గెలవకపోయినా పర్లేదు, బీజేపీ గెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళు. అర్థమైంది మీకు పాయింట్? బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ చెప్పింది కాకుండా, కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ వ్యక్తి కొంచెం బలమైన క్యాండిడేట్ కాదు కాబట్టి కాంగ్రెస్ కాకుండా బీజేపీ గెలిస్తే బెస్ట్ అనుకొని బీజేపీ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇది 2 యాంగిల్. ఇప్పుడు బీజేపీ ఉంది. ఇప్పుడు బీజేపీ గెలవడం కంటే గెలుపుని డిసైడ్ చేసే పాయింట్లో బీజేపీ ఉంది. అవును, అర్థమైందా? వీళ్ళకి 6% ఓట్ బ్యాంకింగ్ అంటే ఈ 10,000 15,000 ఓట్లు వీళ్ళు ఎవరికి క్రాస్ ఓటింగ్ పడితే వాళ్ళే గెలుపు డిసైడ్ చేసే అవకాశాలు బీజేపీకి ఉన్నాయి. దీన్ని కింగ్ మేకర్ అంటారు పాలిటిక్లో. కింగ్ అంటే రాజు, కింగ్ మేకర్ అంటే రాజు ఎవరో డిసైడ్ చేసే వ్యక్తి అనమాట. సో ఇప్పుడు తక్కువ ఓట్లతోటి కింగ్ మేకర్ అనమాట. ఇప్పుడు అందుకే వీళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. స్టార్టింగ్లో పెడదామా వద్దా, ఇప్పుడు లాస్ట్ ఫుల్ ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. చేయడం వల్ల ఏమవుద్దంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏమో ఎంఐఎం తోటి కలిసి ఉన్నారు కదా, అజరుద్దీన్ గారు, మన ఆయన పేరు ఏం పేరు, ఓవైసీతో కలిసారు. సో కలిసారు కాబట్టి ఈ బీజేపీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఉంది కాబట్టి వాళ్ళతో ఉంది కాబట్టి మనం బీఆర్ఎస్ అర్థం కలిసిపోయారు. సో వీళ్ళకి రెండు అగ్నిస్ట్ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ ఒకటి ఎంఐఎం. ఎంఐఎం ఎప్పుడైతే కలిసిందో వీళ్ళు ఏం చేస్తారంటే అయితే వీళ్ళకి ఓటు వేసుకుంటారు, లేదా గెలిచే వ్యక్తికి బీఆర్ఎస్కి వేస్తారు. వీళ్ళకి అయిపోయినా వీళ్ళకి వేస్తారు. అంటే ఇక్కడ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న లీడరు బీసీ సామాజిక వర్గం చెందిన లీడరు. సో ఈ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న లీడరు, ఇవన్నీ ఉన్నాయి. అయినా ఇందు నుంచి కూడా క్రాస్ ఓటింగ్ పడుతుంది. ఎలా పడుతుంది అంటే ఈ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు హిందూస్ అందరూ కూడా కొంత ఎక్కువ శాతం బీజేపీ కోటేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇందులోంచి కూడా బీజేపీ కోటేసే అవకాశాలు ఉంటాయి. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి ఇందులో హిందుత్వవాదం ఉన్న వాళ్ళు బాగా ప్రధాన హిందూ ఓటర్స్ బాగా కట్టర్ హిందూస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా. అదేవిధంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారికి సంబంధించిన ఎవరైనా క్యాండిడేట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ని కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఈ ఎలక్షన్స్ టైంలో ఎవరైనా సరిగ్గా చూసుకోకపోతే కూడా వీళ్ళని ఎవరైనా సరిగ్గా చూసుకోలేదనుకో, వీళ్ళకి ఇప్పటివరకు ఎలక్షన్ వరకు పనిచేసిన వ్యక్తిని సరిగ్గా చూసుకోకపోయినా, అలాంటి వాతావరణం ఎక్కడైనా కనిపించినా వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనం చూసుకోవట్లేదు కాబట్టి బీఆర్ఎస్కి వేయచ్చు, బీజేపీ కూడా వేయచ్చు. అట్లా రెడీ చేసి ఎక్కువ శాతము బీఆర్ఎస్కు మూడింటి నుంచి ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పడవచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి మన బీజేపీ కూడా పడవచ్చు. కట్టర్ హిందూస్ బీజేపీకి వేస్తారు. అసంతృప్తులు ఎవరైనా ఉంటాయి ఈ కాంగ్రెస్ పార్టీలో, ఈ నవీన్ యాదవ్ గారు ఫాలోవర్స్ ఎవరికైనా సరిగ్గా చూసుకోలేని పక్షంలో, ఈ ఎలక్షన్స్ టైంలో కూడా చూసుకోలేని పక్షంలో వీళ్ళు గెలుపు బీఆర్ఎస్ పార్టీకి, వీళ్ళకి అగ్నిస్ట్గా ఉన్న పార్టీ వీళ్ళకి క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఒక శాతం ఏంటంటే ఒక బీఆర్ఎస్ ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మళ్ళీ కాంగ్రెస్ చూపిస్తుంది కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ చూపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ చూపిస్తుంది, మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఈ బీజేపీ పార్టీ మొత్తం అందరికీ బాణాలు వేసే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీ కింగ్ మేకర్ నిజంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళకి ఇప్పుడు కాదు, 29 టార్గెట్ వాళ్ళకి. 29లో బీజేపీ తెలంగాణలో అధికారం రావాలని టార్గెట్. సో ఆ టార్గెట్ ఏం చేస్తుంటే ఏపీలో ఏ రకంగా పొత్తులు పెట్టుకున్నారు కదా, జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నారు, అదే రకంగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకొని రేపు 29కి ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు వీళ్ళిద్దరూ. 29కి ప్రిపేర్ వీళ్ళు, 29 నుంచి ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారు. దాన్ని ఇప్పుడు దీనిలో వర్కౌట్ చేయడానికి చూస్తున్నారు. ఈ క్యాడర్స్ అందరిని కూడా కలుపుకోవడం కోసం. ఇప్పుడు పార్టీలు కలిసినంత ఈజీగా క్యాడర్ మారదు కదా. సో ఈ మొన్న ఎలక్షన్స్ వర్కౌట్ అయింది, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా వర్కౌట్ అయింది అనుకో, ఇదే ఫార్ములాని అక్కడ అప్లై అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఉంది.
సో అయితే ఇంకోటి ఇందుకు ప్రధానంగా మీరు సో ఇప్పుడు మనకి ప్రధానంగా మనం అన్ని చూసాం క్రాస్ ఓటింగ్. సో ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు బీజేపీ జనసేనతోని కలగబోతుంది, అంటే రెండు కలిసి ప్రచారం చేయబోతుందని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో అది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది? ఇప్పుడు జనసేన పార్టీ అనేటప్పటికల్లా జనసేన పార్టీ ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేస్తే ఏమవుతుందంటే కాపు సామాజిక సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ బీజేపీకి పడే అవకాశాలు ఉంటాయి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి ప్రచారం చేస్తే ఇప్పుడే వచ్చి ప్రచారం చేస్తే కాపు ఓటింగు పడే అవకాశం ఉంటుంది. కాపు ఓటింగ్ ప్రధానంగా షిఫ్ట్ అవుతుంది, మిగతా ఓటింగ్ షిఫ్ట్ అవ్వదు. ఇక్కడ తెర మీద ఉంది. సో జనసేన పార్టీ వచ్చినట్టు పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తే కాపు ఓటింగ్ అంతా కూడా బీజేపీకి పడే అవకాశం ఉంది, ఉంటుంది. బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తే. కూటమిలో ఉన్నారు కానీ మిగతా వాళ్ళు షిఫ్ట్ అవ్వరు. జనసేన మీకు అదే అంటున్నాను, జనసేన పార్టీ క్యాడర్ మొత్తం వేరు. జనసేన పార్టీ మొత్తం క్యాడర్ ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తే ఓన్లీ కాపులు మాత్రమే బీజేపీకి ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ 2025లో షిఫ్ట్ అవుతారు. నెక్స్ట్ అది వేరు. ఇప్పుడు అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఇందులో ఉంటారు. ఓన్లీ కాపు సామాజిక వర్గం మాత్రమే ఈరోజు బీజేపీకి వేసే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేస్తే. అది వస్తే ఆయన వచ్చి ప్రచారం చేస్తే ఏమవుతుందంటే ఇదే అవుతుంది. అంటే ఇంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కానీ వేరే అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో చెయ్యవు. సో ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు లేవని ఆయనకి తెలుసు. సో దాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. అంటే బాధ్యతని ఆయన, ఎందుకంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పారు, రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పారు, వస్తారో తెలియదు. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ కాదు, బై ఎలక్షన్స్. బై ఎలక్షన్స్. ఒక అభ్యర్థి, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్. సో కొంత ఎమోషనల్ అంశాలు కూడా ఉంటాయి. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు, ఈ టైంలో చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చేశారనుకో అది పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వీళ్ళు ఆచి చూసి అడుగులు వేస్తారు. ప్రసంగాలు కూడా అంత జోరుగా ఇవ్వరు. లిమిట్స్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చేస్తారు. సపోర్ట్ లాగా ఆ అంశం ఎంతవరకే షిఫ్ట్ అవుతుంది అని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రాలేదు, పవన్ కళ్యాణ్ ఇంకా చేయలేదు, కానీ ముందుగా వస్తే ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాను నేను. అది నెక్స్ట్. సో నెక్స్ట్ అదే మైనారిటీ ఓటు మనకు ప్రధానం. బోరబండ గారు, రేవంత్ నగర్, షేక్పేట గారు. ఇప్పుడు సోమజూడ్ అంటే అది వేరు, వెంగళరావు నగర్ సపరేట్. అవును. ఇంకోటి ఎర్రగడ్డ. సరే, మైనారిటీలు ఈ జూబ్లీస్ ఎన్నికల్లో చాలా ప్రధానం. మైనారిటీలు ప్లస్ ఆంధ్ర ఓటర్స్, అక్కడ రాయండి, ఆంధ్ర ఓటర్స్ ఇవే ప్రధానంగా గెలుపుని డిసైడ్ చేస్తాయి ఈ ఎన్నికల్లో. ఈ ఎన్నికలను డిసైడ్ చేసే వ్యక్తులు వీళ్ళే. మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఆంధ్ర ఓటర్స్. సో ఇక్కడ మైనారిటీ వర్గం చూసుకున్నట్లయితే మాత్రం మైనారిటీలు ఎందుకు ఏ పార్టీకి ఎందుకు వేస్తారు అనేది కూడా మీకు మనం చెప్పాను. బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన ఏవైతే పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్, అంటే అంతకుముందు చేయలేని పథకాలన్నీ కూడా బీఆర్ఎస్ చేసింది. కాబట్టి ఈ మైనారిటీలు వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం. రెండో పాయింట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మైనారిటీలు ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నాను. ఎందుకు ఉన్నాయి కూడా మీకు విశ్లేషణ చేసి చెప్తాను. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంది. ఇది మొన్నటి వరకు జరిగిన కథ. ఈరోజు కూడా మైనారిటీల్లో అప్పుడు వచ్చిన పథకాలు మాకు ఇప్పుడు రావట్లేదని ఫీల్ అయిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తారు. కానీ ఇప్పుడు ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వేసే అవకాశం ఉంటాయి. ఎందుకున్నాయో చెప్తాను. ఇంకో అన్నిటికంటే ప్రధాన విషయం ఏంటంటే బీజేపీకి కూడా మైనారిటీ ఓట్లు వేస్తారు. ముస్లిం ఓట్లు బీజేపీ కూడా వేస్తారు. బీజేపీ కూడా ఒక 3 to 5% ఓట్లు వేసే అవకాశం ఉంది. 3 నుంచి 5% ఓట్స్ ముస్లిమ్స్ బీజేపీ కూడా వేస్తారు. ఎందుకు వేస్తారంటే వీళ్ళిద్దరూ నచ్చలేనప్పుడు కూడా వీళ్ళకి వేస్తారు. అదేవిధంగా ముస్లిమ్స్ కూడా కొంతమంది ఈ బీజేపీ క్యాండిడేట్ నచ్చినప్పుడు కూడా వేస్తారు. లేదా
ఈ బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీనో కోపం ఉన్నప్పుడు కూడా వీళ్ళకి వేస్తారు. వాళ్ళ తీరుని బట్టి అంతకుముందు చేసిన వాళ్ళ తీరుని బట్టి లేదా ఈ పార్టీ నచ్చి ఈ క్యాండిడేట్ నచ్చకపోయినా, ఈ పార్టీ నచ్చి ఈ క్యాండిడేట్ నచ్చకపోయినా, అంతే వెళ్ళిపోతుంది. ఈ పార్టీకి వేయాలని లేకపోయినా ఈ క్యాండిడేట్కి వేస్తారు. ఈ పార్టీ మీద ప్రేమ లేకపోయినా వేస్తారు. ఎందుకంటే ఎవరికో వేయాలి కాబట్టి ఓటుని వేస్ట్ చేయకుండా వాళ్ళు వేస్తారు. ఖచ్చితంగా ప్రతిసారి కూడా ఈ 3 to 5% పడుతుంటుంది. సో మైనారిటీ బీజేపీలో ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు దేశంలో. బీజేపీకి సంబంధించిన ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు, అర్థం మీకు. సో కాబట్టి ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో కూడా 3 to 5% కూడా బీజేపీకి ముస్లిమ్స్ ఓట్లు వేసే అవకాశం ఉంది. మరి ఆయనకి లంక దీపక్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసో తెలియదు నాకు తెలియదు. ఆయన అంటే మాకు కాదనుకుని ఆయన ప్రచారం చేస్తే దానికి నేనేం చేయలేను, కానీ ఈ అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది లోకల్ అంశాలు తీసుకొని కూడా ఓట్లు వేస్తారు. మీకు నేను అందుబాటులో ఉంటా, మీకు పార్టీలు ఈ అంశాలు ఎందుకని కూడా షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకం కూడా వేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇది క్యాన్సిల్ చేయని చెప్తాను. ఇప్పుడు మైనారిటీ అంశం తీసుకొచ్చినప్పుడు ఎవరికి అన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు నేను ప్రధానమైన పాయింట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వేస్తారని చెప్తున్నాను. ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్కువ శాతం అంటే 60% పైగా అంటే ఉన్న మైనారిటీలో 1,10,000 మంది ఉన్నారు. ఇందులో 60% పైగా కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు. ఎందుకు వేస్తారు అంటే ఇందాక ఒక ఫార్ములా జరిగింది. ఏంటి? రాష్ట్రంలో ఎవరున్నా కేంద్రంలో బీజేపీ ఉండాలని చెప్పి, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి ఓట్లేశారు. ఇప్పుడు ఈ మైనారిటీలు కూడా ఏం ఆలోచిస్తారంటే రాష్ట్రంలో ఎవరున్నా కేంద్రంలో బీజేపీతో పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని కోరుకుంటారా మైనారిటీలు, లేదా నరేంద్ర మోడీ గారిని కోరుకుంటారా? రాహుల్ గాంధీ గారిని కదా. ఆ అంశాలు ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అంటే ముస్లిమ్స్లో కూడా 3 రకాలు ఉంటారు. దిగు మధ్య తరగతి, ఈ బాగా కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కోటేస్తారు. ఇక్కడ మధ్యతరగతి హై క్లాస్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు. సో అందుకని ఇక్కడ 60% తీసుకున్న పాయింట్. వీళ్ళు 2 చూస్తారు, కేంద్రం చూస్తారు, ఇక్కడ చూస్తారు, కాబట్టి వీళ్ళు ఒకటి సంక్షేమం చూస్తారు. కరెక్ట్ పాయింట్, ఎగ్జాక్ట్. మీకు పొలిటికల్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది ఈ మధ్య, అంటే మీరు చేయడం వల్ల బాగా పెరుగుతుంది. వీళ్ళందరూ కూడా సంక్షేమం చూస్తారు, కరెక్ట్ మీరు చెప్పింది. వీళ్ళిద్దరు కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంశాలు చూసి ఓట్లేస్తారు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ వేస్తారు, ఈ అంశాలను ఎక్కువ చూసేస్తారు. ఇప్పుడు మైనారిటీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పోరాడుతుందా? బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పోరాడదు కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో పోరాడుతుంది. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అదేవిధంగా అన్నిటికంటే ప్రధాన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీ ఉపయోగించారు. ఓవైసీ గారు మద్దతు ఇచ్చారు కానీ ఎక్కడ ప్రచారం చేయలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారికి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు మైనారిటీలు ఏం ఆలోచిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కొంత అసంతృప్తులు ఉన్నా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ఎందుకు ఈ హైడ్రా అని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మా మైనారిటీ వ్యక్తి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అంచనా చేసింది, మైనారిటీ మొత్తం వన్ సైడ్ వెళ్ళిపోతుందని. ఇమీడియట్గా దీన్ని కవర్ చేయాలంటే, బ్యాలెన్స్ చేయాలంటే ఈ టికెట్ అది మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే అజారుద్దీన్ గారు మన ఓవైసీ గారు మద్దతు ఇచ్చారు కానీ ప్రచారం చేయలేదు. ఓకే, అదే మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఆయన మద్దతు ఇచ్చారు, ప్రచారం చేయలేదు. వెంటనే ఆయన మద్దతు ఇచ్చారు, ప్రచారం చేయకుండా బీహార్ వెళ్ళారు. ఇప్పుడు కేటీఆర్ ఏం చేశారు? ఇక్కడ షేక్పేటలో మీటింగు, బోరబండ్ల మీటింగు, రేవంత్నగర్లో మీటింగు. ఆయన రావట్లేదు, ఇక్కడ జరిగిపోతుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు బాగా స్ట్రాటజీగా ఆలోచించి ఆల్రెడీ ఇది పెండింగ్లో ఉంది, ఈ పెండింగ్ అంశాన్ని మనం వెంటనే క్లియర్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వన్ సైడ్ పడుతుందని చెప్పి వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నది కూడా మైనారిటీ ఓట్ బ్యాంక్ వీళ్ళను చూసినట్టు ఒక దెబ్బకి 2 పెట్లు రేవంత్ రెడ్డి ట్రై చేస్తాను. రేవంత్ రెడ్డి ప్రచారానికి రావాలని అవును అసదుద్దీన్ ఓవైసీను వాళ్ళని ఎవరొకరు ఎంఐఎం నుంచి. అవును, నిజంగా ఒక చిన్న విషయం చెప్పాలా, ఎంఐఎం పార్టీకి మొన్న వచ్చిన ఓట్లు 6,700 జూబ్లీస్ ఎలక్షన్స్లో. నిజంగా చెప్తున్నాను, 6,700 వచ్చాయి మొన్న 23లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే. ఇదే నవీన్ యాదవ్ గారు ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం పార్టీ ఈ జూబ్లీస్ ఎలక్షన్స్లో అంత బలంగా లేదు. ఓటర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఎంఐఎం పార్టీ వైపు లేరు.
ఓకే ఇదే కదా రిజల్ట్. 6,700 వచ్చాయి. దీనికి ముందు నవీన్ యాదవ్ పోటీ చేస్తే 40,000 వచ్చాయి. అప్పుడు ఎంఎం పార్టీ ఎక్కడ బలంగా ఉంది? 6,700 కదా. మరి అజరుద్దీన్ గారు ఎందుకు తీసుకొస్తున్నారు? ఓవైసీ గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట. అటు పడకుండా ఇటు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నిజంగా ఎంఎం పార్టీ కూడా ఓట్లు 6,700. ఆయన వచ్చి ప్రచారం చేసేటప్పటికల్లా లేదు మనకి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలన్నా రేపు మనకి ఏమైనా కావాలన్నా మనకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి వీళ్ళకి వేయాలని చెప్తే ఆయన ప్రసంగానికి వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వన్ సైడ్ వేస్తారని చెప్పి ఆయన పిలుస్తున్నారు. నిజంగా ఎంఐఎం పార్టీ కాదు, ఎంఐఎం పార్టీ కొన్ని ఓట్లు 6,700. సో ఈ అంశాలు ఈ దీనివల్ల ఏమంటే ఇదంతా ఇది రావచ్చు రాకపోవచ్చు, ఈలోపు కేటీఆర్ గారు ఈ రకంగా చెప్పి వెంటనే ఇది సెకండ్ స్ట్రాటజీ అనమాట. అంటే 2 ఆప్షన్ ఎంచుకొని తీసుకున్నారు. సో ఇది సక్సెస్ అయింది. ఇది సక్సెస్ అయింది. ఈ అంశాన్ని చూసి ఓట్లు వేసేవాళ్ళు ఈ అంశాన్ని చూసి నిజంగా ఇది అజరుద్దీన్ గారికి ఇచ్చిన తర్వాత నేను వెంటనే అదే రోజు సాయంత్రం రెమ్మత్నగర్ వెళ్ళాను, తర్వాత బోరబండ వెళ్ళాను, మళ్ళీ ఎర్రగడ్డ వెళ్ళా. ఈ ఇచ్చిన వెంటనే వెళ్ళి కొంతమంది యూత్ మనలాంటి యూత్లతో మాట్లాడితే అందులో 60% ఇదే రిజల్ట్ చెప్పారు కాంగ్రెస్ పార్టీకి అని. అంటే నేను ఏమన్నా అంటే ఈరోజు పబ్లిక్ పార్టీ తీసుకుని ఇదే అన్ని చూసుకుంటుంది చేస్తుంది అన్నట్టు అది. సో జాతీయ అంశాలను చూసుకొని కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. రాష్ట్రంలో అజరుద్దీన్ గారికి ఇచ్చారు కాబట్టి ఆయన చూసేస్తారు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు గతంలో ఎంఎం పార్టీతో అటాచ్మెంట్, ఈ క్యాడర్ ఎంఎం క్యాడర్ మైనారిటీ క్యాడర్ మొత్తం వీళ్ళతో ఉంది. ఈ అన్ని అంశాలు చూసి మైనారిటీ ఓట్ బ్యాంకింగ్లో 60% కాంగ్రెస్ పార్టీ. ఇది మైనారిటీ లెక్క. ఎందుకన్నా ఏమైనా డెప్త్ ఉంటే చెప్పండి. అది కాబట్టి ఇది మైనారిటీ ఈ జూబ్లీ ఎలక్షన్స్లో ఏ రకంగా ఉంటుంది. మైనారిటీకు ఎంఐఎం పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ 6,700. అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్లకుండా చూస్తారనే ఉద్దేశంతో ఆయన్ని పిలిపించారు. ఆయన రావచ్చు, లాస్ట్లో రావచ్చు. సో మనం చూసాం ఇప్పుడు క్రాస్ ఓటింగ్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నీ చూసాము. అది మైనార్టీ ఓటు షిఫ్టింగ్ కూడా చూసాము డెప్త్గా, అదే మంత్రి పదవి అన్నీ చూసాము. ఇప్పుడు ప్రధానంగా బీజేపీలోకి వచ్చేసరికి మళ్ళీ ఈ పార్టీ ప్రచారంలో వచ్చేసరికి ఓన్లీ కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు వీళ్ళు రామచంద్ర గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు మీటింగ్ అవుతుంది. కానీ బీజేపీకి వచ్చేసరికి భారీ బహిరంగ కానీ స్పీచ్లు కానీ కనబడట్లేదు మనకి ఎక్కడ ఫీల్డ్లో. అంటే మన జనరల్ ఎలక్షన్ అంటే ఎవరు కనబడట్లేదు అంటున్నారు మీరు? వీళ్ళు బీజేపీ నాయకులు ఎవరు పేర్లు చెప్పండి. ధర్మపురి అరవింద్ గారు, ఓకే. బండి సంజయ్, ఓకే. సో వీళ్ళిద్దరు ప్రధానంగా జనరల్ ఎలక్షన్ అప్పుడు ఇంపాక్ట్ చూపించిన వీళ్ళు ఇప్పుడు ఎందుకు అంత దూకుడుగా వివరించలేకపోవడానికి కారణం ఏంది ఈ బై ఎలక్షన్లో? ఓకే, ఇందులో ప్రధానంగా ధర్మపురి అరవింద్ గారి అంశాన్ని తీసుకుంటే కిషన్ రెడ్డి గారి మీద కొంచెం ఆయన సీరియస్గా ఇక్కడ ఒక వ్యాఖ్య చేశాము కిషన్ రెడ్డి గారు కాబట్టి. ధర్మపురి అరవింద్ గారు ఏమన్నారంటే ఇది పార్లమెంటు జూబ్లీహిల్స్ వస్తుంది కాబట్టి ఇది కిషన్ రెడ్డి గారి బాధ్యత అని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారు చెప్పారు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది కిషన్ రెడ్డి గారి పరిధిలో ఉంది. క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం కాంచి ప్రచారం చేయడం అంతవరకు ఈయనే బాధ్యత. క్యాండిడేట్ని లేట్గా పెట్టినప్పుడు మన మీడియా మిత్రులు ధర్మపురి అరవింద్ గారిని అడిగినప్పుడు అది కిషన్ రెడ్డి గారి బాధ్యత అని చెప్పారు. అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బాధ్యత మొత్తం కూడా కిషన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈయనే తీసుకున్నారు. మొత్తం పార్టీ మొత్తం తీసుకోవాలి, పార్టీ మొత్తం తీసుకోవాలి. కానీ ఇతను నేను చూసుకుంటాను అని చెప్పున్నారేమో అన్నది అంశం. నేను చూసుకుంటాను అని చెప్పినట్టున్నారు. అందుకే ఆయన అన్నారు ఆయన నియోజకవర్గం అంటే ఆయన నేను టచ్ చేయను అన్న విషయంలో ఆయన చెప్పారు. ఆయన మాట్లాడింది కూడా విన్నాను. అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించిన నేను అన్నీ చూసుకుంటాను అన్న ఎప్పుడైతే చెప్పారో ఆయన దూరంగా ఉన్నారు. బండి సంజయ్ గారు ఒకసారి వచ్చారు, తర్వాత రాలేదు. అంటే ప్రధానంగా బీజేపీ టార్గెట్ కూడా ఇప్పుడు కాదు. బీజేపీ టార్గెట్కి 29కి వాళ్ళ టార్గెట్ 29లో ఉంది. బీజేపీ 29లో ఉంది టార్గెట్. బీజేపీ టార్గెట్ 29కి, వాళ్ళ టార్గెట్ 29కి. ఇప్పుడు ఇదంతా కూడా ధర్మపురి అరవింద్ గారు ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారికి కొంత గ్యాప్ ఉంది అని అనిపిస్తుంది. పార్టీలో కొంత కిషన్ రెడ్డి గారితో కొంత వైరం ఉంది. అంటే కిషన్ రెడ్డి గారు సొంతంగా వ్యవహరిస్తున్నారు అన్న యాంగిల్లో కూడా కొంత ప్రచారం జరుగుతుంది. క్యాండిడేట్ని లేట్గా చేయడం వల్ల కొంతమంది క్యాడర్ చాలా బీజేపీ క్యాడర్స్ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా చాలామంది సీరియస్ అయ్యారు. క్యాండిడేట్ని ఎందుకు అంత లేట్గా పెడుతున్నారు, మనం గెలుస్తామో ఓడతామో కాదు, గ్రౌండ్లో బలంగా ఉండాలి మనం అన్న యాంగిల్లో కూడా తీసుకొచ్చి బీజేపీలో కొంత క్యాడర్ మన కిషన్ రెడ్డి గారికి అగ్నిస్ట్గా
వ్యాఖ్యలు చేశారు చాలామంది కిషన్ రెడ్డి గారికి అగ్నిస్ట్గా. సో ఇక్కడ వీళ్ళు ప్రచారానికి వస్తాను అంటే ఈయన నేను చూసుకుంటానని అన్నారా, లేదంటే ఈయన అసంతృప్తి కాబట్టి వీళ్ళు ఆగిపోయారా అన్న యాంగిల్ కూడా ఉంది. రెండు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళ టార్గెట్ ఇప్పుడు కాదు కదా. ఇంకో విషయం ఏంటంటే క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వస్తాయనే అంశం కూడా కాదు. వీళ్ళు ఆల్రెడీ సెకండ్ ఆప్షన్ కూడా ఎంచుకున్నారు కదా, అవసరమైతే క్రాస్ ఓటింగ్ కూడా షిఫ్ట్ అని కూడా ఉన్నారు కదా. సో వచ్చి మళ్ళీ ఇండైరెక్ట్గా బీజేపీ బీఆర్కి సపోర్ట్ చేస్తున్నారు కూడా ఉంది కాబట్టి రాకపోవచ్చు. ఒకళ్ళు వచ్చినా గత 3-4 రోజు నుంచి అయితే గట్టిగా ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి. బీజేపీ ప్రచారం ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు 3 రోజుల నుంచి. సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇట్లా రాకపోతే ఇండైరెక్ట్గా చెప్పినట్టు అంటే ఆ వ్యాఖ్యలు ఇండైరెక్ట్గా అన్నప్పటికీ వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ పడుతుంది అన్నప్పటికీ మళ్ళీ వీళ్ళు పెద్ద వెహికల్స్ ప్రచారం, పెద్ద పెద్ద వెహికల్ సౌండ్ అంతా కూడా రాత్రి 7 గంటల వరకు ఇచ్చేస్తుంది. అంటే ఆల్రెడీ ఇది ఒక మాట్లాడుకొని ఈ వ్యవహారం ఉంది. కాకపోతే బండి గారు, ధరపు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళ లక్ష్యం అనేది గెలుపు కోసం పనిచేయాలి. ఎప్పుడైతే గెలుపు కోసం పనిచేస్తారో వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారు. బీజేపీ పార్టీ గెలుపు కోసం పనిచేస్తే, బీజేపీ పార్టీ గెలవాలి అన్న కోణంలో ఆలోచిస్తే ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ ఇద్దరు సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ గెలుపు కోసం కాదు వీళ్ళకి. వీళ్ళు వేరే వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వీళ్ళిద్దరికి తెలుసు కాబట్టి రావట్లేదు. అన్న వాతావరణం ఈ అంశాన్ని చూసుకోవచ్చు అనమాట. వీళ్ళు గెలవాలనుకుంటే వీళ్ళిద్దరు వస్తారు. వీళ్ళు ఇంకొకరిని గెలిపించాలని అనుకుంటారని వీళ్ళిద్దరు నమ్ముతున్నారు. క్యాండిడేట్ సపోర్ట్ కావచ్చు. అందుకే కిషన్ రెడ్డి గారు లేట్గా పెట్టడం వల్ల వీళ్ళకి అసంతృప్తి ఉంది, క్యాడర్ కూడా అసంతృప్తి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్గా ఇక ఈ సర్వే రిపోర్ట్లు మనం చూసినాము, దాని రియాలిటీ కూడా చూసినాము, ఏ లెవెల్లో ఉండబోతుందని చెప్పేసి పర్సంటేజ్ కూడా చూసినాము, పోలింగ్ శాతం కూడా చూసినాము. ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్లు దాదాపు 4 బయటకు అయితే రావడం జరిగింది. రోజుకు కొత్త సర్వే కూడా పుట్టుకొస్తా ఉన్నాం. ఈ సర్వేలు ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి సర్వే రిపోర్ట్ ఒకసారి సంచలనం రాగా ఏదో సినిమా చూసినట్టుగా కూడా నెక్స్ట్ 2029 ఎలక్షన్ ప్రభావితం చూపిస్తుందా, లేకపోతే ఇప్పుడు ప్రజలు ఇప్పటివరకే ఈ ప్రభావం ఉంటుందా, ఎంత మేరకు ఉంటుంది? ఒకసారి ఈ సర్వేని ఎంతమంది నమ్ముతున్నారు, నమ్మే అవకాశాలు ఉన్నాయి, సర్వేలు అంటే ఏంటి, సర్వేలు ఎందుకు చేస్తారు అది మీకు చెప్తాను. సర్వే పొలిటికల్ పొలిటికల్గా చేసే సర్వే ఎలా ఉంటుందంటే, ఒకటి క్యాండిడేట్ గ్రాఫ్ని చూస్తారు. ఎవరైనా క్యాండిడేట్కి సీట్ ఇచ్చేటప్పుడు, మీ పేరేంటి? రాజుకి బీఆర్ఎస్ పార్టీని సీట్ ఇచ్చారు, ఇస్తే గెలుస్తుందా గెలడానికి సర్వే చేస్తారు ఫస్ట్. ఓకే, ఆ సర్వేలో నీకున్న గ్రాఫ్ ఏదైనా ఉందనుకో, బాగుందనుకో, అప్పుడు నీకు సీట్ ఇస్తారు. లేకపోతే నీకు ఎవరు సీట్ కొరకు క్యాండిడేట్ సెలక్షన్ కోసం సర్వే చేస్తారు. ఈ సర్వేలో మనకి రాజుకి ఇస్తే గెలుస్తాము మన పార్టీ నుంచి అన్నప్పుడు ఇంక సీట్ ఇస్తారు. లేదు ఇంకో వ్యక్తి అన్నప్పుడు క్యాండిడేట్ మారుస్తారు. రెండోది అంచనా, క్యాన్సిల్ చేయని చెప్తాను. వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత ఉందా లేదని కూడా సర్వే చేస్తారు. ఇది కూడా పొలిటికల్ సర్వే. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా, పార్టీ మీద వ్యతిరేకత ఉందా, ఎంత ఉంది, ఎందుకు ఉంది, ఏ అంశాల వల్ల వ్యతిరేకత ఉంది అన్నది కూడా సర్వే చేస్తారు. ఇది ఒక రకమైన సర్వే. ఇది మూడో సర్వే గెలుపులు, ఎవరు గెలుస్తారు అనేది ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలుస్తారు, ఎంత ఓటింగ్ పడుతుంది అనేది ఇదొక సర్వే. ఇప్పుడు మీరు చెప్తుంది ఈ సర్వే అంతే కదా. సర్వేలోనే 3 రకాలు. ఆ సర్వేలో మీకు కావాల్సిన రకం ఇది గెలుపు. ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్తాను. గెలుపు సర్వే, దాన్ని గెలుపు సర్వే అంటారు. ఆ సర్వే పేరు నేనే చెప్తున్నాను, గెలుపు సర్వే అంతే కదా. మరి సర్వేలు అనేక రకాలు ఉన్నప్పుడు ఇది గెలుపు సర్వే. గెలుపు ఎవరు గెలుస్తారు అనేది సర్వే. ఇప్పుడు ఈ సర్వేలు ఏంటంటే కొన్ని అంశాలను తీసుకుంటారు. కొంతమంది 2000 మందితో తీసుకొని సర్వే చేస్తారు. 2000 మంది తీసుకొని సర్వే చేసి ఈ 2000 మంది ఎవరికి ఇందులో ఎక్కువ చూపిస్తే ఆ అంశాన్ని బట్టి ఆ పార్టీ గెలుస్తుందని చెప్తారు అన్నమాట. అంశాలు ఈ మొత్తం 2000 మంది పార్టిసిపేట్ చేస్తే దానిలో ఎక్కువ అదే అంశం మీద ప్రభావం చూపిస్తుంది, దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే, ఇది కొన్ని ఛానళ్ళు ఉంటుంది అంటే ప్రభుత్వ సంబంధించిన స్కూల్స్, కాలేజీలు, పనితీరు ఈ అంశాలను తీసుకొని సర్వే చేస్తారు. ఇవి కూడా ఇదే
ఎలక్షన్స్ టైంలోనే పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది మీకు తెలుసా? పోలీస్ స్టేషన్ పనితీరు బాగోకపోతే ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు. 10 సంవత్సరాలు నడుస్తుంది ఇది. అంటే ఆ ప్రభావం ఉంది. పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషను, స్కూలు, డ్రైనేజీ వ్యవస్థ, ఇలాంటి కొన్ని అంశాలు తీసుకొని వీళ్ళు సర్వే చేస్తారు. ఎంతమంది చేస్తారు? ఒక 1000 మందిని చేయొచ్చు. ఇలాంటి అంశాలు తీసుకున్నప్పుడు, ఈ అంశాలు తీసుకున్నప్పుడు తగ్గిపోతారు అన్నమాట. 1000 మందిని కూడా తీసుకోవచ్చు. తీసుకొని వీళ్ళు ఈ అంశాలను ఎవరికి అంటే ఏ తగ్గిపోతుంది తీసుకుంటారు. అప్పుడు ఈ 1000 మంది ఎవరు చెప్తే వాళ్ళకి వేస్తారు. మూడోది పార్టీ పరంగా గ్రాఫ్. పార్టీని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, మీకు బీజేపీ అంటే ఇష్టమా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమా అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆ పార్టీ పరంగా చూసినప్పుడు వీళ్ళకి ఏ పార్టీ అనుకుంటే ఎక్కువ మంది ఏ పార్టీ అని చెప్తే ఆ పార్టీకి వేస్తారు. కానీ పార్టీ మీద ఉన్న అభిమానం వేరు, వ్యక్తిగతంగా వేసే ఓటింగ్ వేరు, అభివృద్ధి మీద వేసే ఓటింగ్ వేరు. ఈ మూడు కూడా ఒక ఓటరే అలా ఆలోచిస్తాడు. ఒకే ఓటరు 3 రకాలుగా ఆలోచిస్తాడు. ఈ 3 రకాల ఆలోచనలు చివరి ఓటింగ్ వేసేంత వరకు ఉండడానికి గ్యారెంటీ లేదు. నాకు అభివృద్ధి కావాలనుకున్నాను అనుకో ఒక పార్టీకి వేస్తాడు. నాకు దగ్గర ఉన్నోడు కావాలనుకున్నా ఒకటికి వేస్తాడు, ఒకటి వేస్తాడు. అంటే అంశాలు ఈ ప్రభావం చూపించినా ఓటేసేంత వరకు ఉండదు. అయితే ఇప్పుడు ఎంతవరకు క్లియర్ చేశాను, ఎంతవరకు నమ్ముతారు ఈ సర్వేని, ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? ఈ జూబ్లీ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా సర్వే సంస్థలు చాలా ప్రభావితం చూపించాయి. అంటే అప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ అనుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నమ్మేలాగా ఈ సర్వేలు ప్రభావితం చూపించాయి. ఎందుకు? దానికి కారణం ఏంటంటే అన్ని ఛానల్లో రిలీజ్ అయ్యి అన్ని హాఫ్ అన్ అవర్ గ్యాప్లోనే అందులో టఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దీన్ని రిలీజ్ చేశారు. ఎలక్షన్స్ ఫుల్ టఫ్ ఉంది, టఫ్ టైంలో రిలీజ్ చేశారు. ఇది టఫ్, రెండు పార్టీలకి టఫ్ ఫైట్ ఉందన్నప్పటికల్లా రిలీజ్ చేశారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అక్కడ ప్రసారంలో బాగా హోరెత్తినప్పుడు రిలీజ్ చేశారు. రిలీజ్ అయ్యాయి. సో అంటే పోలింగ్కి 10 రోజుల ముందు రిలీజ్ చేశారు. డేస్ దగ్గర పడకపోతే ఇంపాక్ట్ అంతే కదా, 10 రోజుల ముందే కదా. ఇప్పుడు ఇంకా 5 రోజులు ఉంది అంటే 5 రోజుల ముందే కదా. 5 రోజుల్లో 3 సర్వేలు, 5 రోజుల్లో 3 సర్వేలు, ప్రధానంగా 3 సర్వేలు. అంటే 5 రోజులు 3 సర్వేలు రిలీజ్ చేస్తే ఓటర్స్ ఏమనుకుంటారు? సో ఇప్పుడు ఎంతమంది ప్రభావం చూపిస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే 30, 20, 60 పొలిటికల్కు 60, 30, 20 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిగర్స్ వీళ్ళు ఓటర్సు, క్యాడర్సు, లీడర్స్ అందరూ మిక్స్ అయి ఉంటారు. 60% పార్టీ వైపు ఉంటారు, 30% క్యాండిడేట్ వైపు ఉంటారు, 20% న్యూట్రల్గా ఉంటారు. 60, 30, 20 ఫిగరు బాగా గుర్తుపెట్టుకోండి. సర్వే చేసిన సంస్థలు కూడా ఇలాంటి ఫిగర్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ పార్టీలో ఉన్న 20% ఈ సర్వే నిజమని నమ్ముతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 20% నిజమని నమ్ముతున్నారు. ఓటర్స్ కాదు, పార్టీలో ఉన్నవాళ్ళు. అదేవిధంగా సైదుల సర్వే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. ఈ సైదుల సర్వేని కూడా బీఆర్ఎస్ పార్టీలో నమ్ముతున్నారు. వాళ్ళు 30% నమ్ముతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు సైదుల సర్వే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 30% నమ్ముతున్నారు. ఓటర్స్ కాదు, వాళ్ళ క్యాడర్ నమ్ముతుంది. ఇప్పుడు ఓటర్స్ ఎంత నమ్ముతున్నారంటే ఓటర్స్ మొత్తం 3 సర్వేలను 30% మంది నమ్ముతున్నారు. 3 సర్వేలు నమ్ముతున్నారు. ఇప్పుడు వచ్చిన సర్వేలు 3 సర్వేలను, ఈ సర్వేలని ఎక్కువగా నమ్ముతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇదే సర్వేలని అన్ని నియోజకవర్గాలు నమ్మరు, కొన్ని నియోజకవర్గాలు నమ్ముతారు, అన్ని నియోజకవర్గాలు సర్వేలు నమ్మరు. ఇప్పుడు ఈ జూబ్లీస్ వాళ్ళు మాత్రం నమ్ముతారు. ఈ జూబ్లీస్ వాళ్ళు ఓటర్స్ 30% నమ్ముతున్నారు. క్యాడర్ అంటే పార్టీ సంబంధించిన అభ్యర్థులు 20%, కాంగ్రెస్ వాళ్ళు 20%, బీఆర్ఎస్ వాళ్ళు 30%. బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్న సర్వేలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 20% నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్న సర్వేని బీఆర్ఎస్ వాళ్ళు 30% నమ్ముతున్నారు. అంటే ఎక్కువ నమ్ముతున్నారు ఇంకా, అంతే కదా మరి. 10% వీళ్ళు ఎక్కువ నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతారంటే వీళ్ళు 2 సర్వేలు ఒక సైడ్ ఉన్నప్పుడు ఒక సర్వే ఒకటి నమ్ముతారు.
కాబట్టి ఇలాగా ఈ సర్వే ప్రభావం అనేది ఎక్కువ ఉంది. అన్నిటికంటే ప్రధాన పోలింగ్కి 10 days ముందు రిలీజ్ అవ్వడం వల్ల కూడా ప్రభావం చూపిస్తుంది. అందులోనూ సాధారణంగా కొన్ని ఛానళ్ళు కొన్ని పార్టీలకి ఫేవరబుల్గా ఉంటాయని చెప్తారు. ఈ సర్వేలో అన్ని ఛానళ్ళు రిలీజ్ అవ్వడం కూడా ఒక ప్రభావం చూపించింది. అది ముందు రిలీజ్ అది ఓన్లీ ఓటర్స్ ఏమనుకుంటారు, ఈ ఛానల్ మాది, ఈ పార్టీది అని అనుకుంటారు కదా. ఆ తేడా లేకుండా ఎన్ని ఛానల్ ఉంటే అన్ని ఛానల్ రిలీజ్ అయింది. అప్పుడు ఎందుకు నమ్మరు? వాళ్ళ ఛానల్ రిలీజ్ అయినప్పుడు నమ్మరు, అన్ని ఛానల్ రిలీజ్ అయినప్పుడు నమ్ముతారు. వీళ్ళు అలాగే నమ్ముతున్నారు, క్యాడర్ అలాగే నమ్ముతున్నారు, లీడర్లు అలాగే నమ్ముతారు, ఓటర్స్ 30% నమ్ముతున్నారు. సో ప్రభావం మాత్రం ఎక్కువ ఉంది. కానీ మెచ్యూరిటీగా ఉన్న వాళ్ళు నాలాంటి వ్యక్తులు ఒక ఎక్కువ శాతం అంటే 20%, 30%, 70% ఓటర్స్ నమ్మట్లేదు. 3 సర్వేలను కూడా 70% ఓటర్స్ నమ్మట్లేదు. సైదుల సర్వేని కూడా నమ్మట్లేదు. కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సైదుల సర్వే నేను చేసిన ఒక ఇంటర్వ్యూకి 96% మ్యాచబుల్ అయింది. నేను 2 వారాల క్రితం ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూకి సైదులు గారు చేసిన సర్వేకి 96% మ్యాచ్ అయింది. మీరు దానిలో చెప్పిన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సైదులు గారు చేసిన అది అవుతుందని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్ముతున్నారు. నా విశ్లేషణ ఈ సైదుల సర్వే 2 కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా 2 సర్వేలు 3 సర్వేలు 2 మాకున్నాయి కాబట్టి మేము గెలుస్తామని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది సర్వే సంబంధించిన ప్రభావం. అంతే. కాబట్టి ఇది ఈరోజు 5 కాబట్టి ఇంకొక 2 రోజుల వరకు, ఇంకో 7వ తారీఖు కూడా 7, 8 వరకు కూడా 9కి క్లోజు, మొత్తం క్లోజ్. 2 రోజులు అంటే లాస్ట్ 7వ తారీఖు కూడా, 7వ తారీఖు వరకు కూడా నేను ఫస్ట్ నుంచి ఏ అంశాలు అయితే చూపించానో ఆ అంశాలు ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తే నేను భావిస్తున్నాను. కంక్లూడ్ ఏంటంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ ప్రధానము, సర్వేలు ప్రధానము, అంశాల ప్రభావం, క్రాస్ ఓటింగ్ ప్రభావం, తర్వాత సర్వేలు కూడా ప్రభావం చూపిస్తాయి. క్యాడర్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళి ఈ 2 సర్వేలు ఎప్పుడైతే వచ్చాయో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ డిప్రెషన్లోకి వెళ్ళింది. సో సర్వేలు కూడా క్యాడర్ని డిప్రెషన్లోకి దించడానికి కూడా సర్వేలు చేస్తారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ 2సార్లు రావాల్సి వచ్చింది. ఈ 2 సర్వేల తర్వాత రేవంత్ రెడ్డి వచ్చారు, అలా కూడా అనుకోవచ్చు. కాబట్టి క్యాడర్ని డిప్రెస్ చేయడానికి కూడా వస్తాయి, అంటే ప్రభావం చూపిస్తుంది. సో డిప్రెషన్ చేయడానికి కూడా సర్వే చేస్తారు. సర్వేలు ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుందని అందరూ అడుగుతున్నారు కదా. ప్రశాంత్ కిషోర్ గారు వచ్చిన తర్వాత ఈ సర్వే సంస్థలు ఎక్కువ పెరిగాయి. అవునవును, మనం చూసాం కదా జనరల్ ఎలక్షన్ 2019, 18, 23. ప్రశాంత్ కిషోర్తో పనిచేసిన వ్యక్తులే నారాజు గారు మీ దగ్గర ఉన్న సబ్జెక్టు మాతో పనిచేసినది ఎవరు లేదు సార్ అని చెప్పారు. ప్రశాంత్ కిషోర్తో పనిచేసిన టీం చెప్పారు, వాళ్ళతో పనిచేసి 4 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు చెప్పారు. ప్లస్ వాళ్ళు సపరేట్గా ఆఫీసులు పెట్టుకుని ఆఫీసులు మెయింటైన్ చేసే పొలిటికల్ లీడర్లతో ఎలా ఉండాలి, ఏంటి, ఏ అంశాలు వాళ్ళు ఎలా చేయాలని తెలియకపోతే కూడా నన్ను పిలిచి నేను సొంతంగా కూడా వాళ్ళకి ఫ్రీగా నేను చెప్పాను ఎలా చేయాలని. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా ఒక సంస్థ పెట్టుకుని స్ట్రాటజీ ప్రకారం చేయాలనుకున్నారు. ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడుకున్నారు, కానీ చేయలేకపోతే నాకు ఫోన్ చేసి ఏంటి అని అడిగితే మొన్న ఏపీ ఎలక్షన్స్లో కూడా నేనే కొంచెం ఇలా అలా కాదు ఇలా అని చెప్పి నేను స్టడీ చేసి వచ్చాను, చెప్పొచ్చాను నేను. అప్పుడు వాళ్ళు అన్నారు మేము 4-5 సంవత్సరాలు పనిచేస్తాం కానీ ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర కూడా లేని స్ట్రాటజీస్ అంటే వాటర్ పొలిటికల్గా అన్ని అంశాలు మీరు చూపిస్తున్నారు అని చెప్పారన్నమాట. సో మనం ఏదో చెప్పినా మీకు అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్ ప్రతి అంశాన్ని నేను చెప్తున్నానంటే. నా విశ్లేషణ 10 సర్వేతో సమానం చెప్పి నేను ముందు చెప్పాను కదా, అది కరెక్టా కదా చెప్పండి మీరు. కరెక్ట్, అది చూపిస్తుంది కదా మనకు శాతం డిఫరెన్స్, పోలింగ్ శాతం కానీ, ఓటింగ్ శాతం కానీ, అంశాల ప్రభావం కానీ, సో అన్ని కనబడతా ఉన్నాయి. అందుకే నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం అన్నాను. నేను ఓటర్ స్టాడ్ చూస్తాను, పార్టీ గ్రాఫ్ చూస్తాను, క్యాండిడేట్ని చూస్తాను, క్యాండిడేట్కి ఎందుకు ఫాలో అవుతున్నారో చూస్తున్నాను. వీళ్ళు ఇంకో విషయం, ఒక పాయింట్ మీకు మర్చిపోయాను, వీళ్ళు 2,000 మంది తీసుకున్నారు కదా. నేను తీసుకున్న ఒక క్యాండిడేట్కి పొలిటికల్ మెచ్యూరిటీ ఉందా చూస్తానా, ఇది లేదా ఉందా లేదా, ఉంటే ఒక పార్టీకి ఉన్నారా, అన్ని పార్టీలకి న్యూట్రల్గా ఉన్నారా, వాళ్ళకు కొన్న మెచ్యూరిటీ అంశాన్ని కూడా నేను తీసుకుంటాను. నేను ఎవరినైతే తీసుకుంటాను ఒక పర్సన్ తీసుకుంటానో ఆ పర్సన్కి అన్ని అంశాలు ఉన్నాయో లేదో చూస్తాను. అలాంటి అంశం అంటే సుమారుగా ఇతను 100 మందితో సమానం అవుతాడు ఇతను ఆ నియోజకవర్గంలో. ఇప్పుడు ఖాళీ ఉందనుకో, అలాంటి వాళ్ళని పట్టుకుంటాను నేను. ఇప్పుడు నేను ఒక పర్సన్ పట్టుకుంటే అతను 100 మంది ఓటర్స్తో సమానం అనమాట. ఇతనిలాగే ఈ నియోజకవర్గంలో 100 మంది ఆలోచించే వ్యక్తులు ఉంటారు అనమాట. అది నేను ఐడెంటిఫై చేస్తాను. సో అలాంటి వ్యక్తితో మాట్లాడతాను. అప్పుడు ఏమవుతుంది, నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది. నేను చెప్పింది కరెక్ట్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అన్ని అంశాలు తీసుకుంటాను, ఒక అంశం తీసుకొని ఎక్కువ అంశాలు. ఇప్పుడు వచ్చి మన భారతదేశంలో 8
10 అంశాలు తీసుకుంటాను, నేను 20 పై తీసుకుంటాను. ఇంకా నేను చెప్తే ఇంకా అందులో ఉండదు. 95% మనం చెప్పినట్టే జరిగిందంటే ఎందుకు జరుగుతుంది? మహారాష్ట్రలో వెళ్ళి కూడా నేను చెప్పానంటే, మహారాష్ట్రలో నేను చెప్పిన తర్వాత ఆ ఎమ్మెల్యేని కూడా దగ్గర కూడా తీసుకెళ్తున్నారు ఆటో యూనియన్స్. చెప్పిన తర్వాత ఎలా చెప్పినా అలా జరిగింది మహారాష్ట్రలో. అంటే మనం 95% మనకి ఎందుకు సక్సెస్ రేట్ ఉంది? మనం తీసుకున్న గ్రౌండ్ ఎఫెక్ట్, తీసుకున్న అంశాలు అన్ని యాంగిల్, ఒక యాంగిల్ నుంచి కాదు అన్ని యాంగిల్ ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతుంది. ఓకే, చూద్దాం. మరి ఇప్పుడైతే మీరు చాలా బాగా చెప్పారు. పార్టీ పరంగా, పథకాల పరంగా, అంశాల పరంగా, క్యాండిడేట్ల పరంగా, అన్ని మైనస్లు, అవును, అన్ని అంశాలు కవర్ అయినాయి. దాదాపు 20 అంశాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు 3 రోజులే ఉంది కాబట్టి 3 రోజులు నేను చెప్పిన అన్ని అంశాల ప్రకారం ఈసారి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, అందులో డౌట్ లేదు. కానీ ఆ అంశాలు ఈ 2-3 రోజుల్లో మారితే అది మన బాధ్యత కాదు. కానీ గెలుపు అవకాశాలు నవీన్ యాదవ్ గారికి చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అంశాలు, అనేక కారణాలు ఉన్నాయి. ఆ అన్ని కారణాలు నవీన్ యాదవ్ గారికి అనుకున్నాను, ఆయన గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చూద్దాం. మరి ఇదైతే సర్వేల మీద రిపోర్ట్ కావచ్చు, ఒక విశ్లేషణ కూడా కావచ్చు, ప్రజల మీద ఏ విధంగా ప్రభావం ఉంది మనం అర్థం చేసుకోవచ్చు ఈ ట్రెండ్ వచ్చిన తర్వాత ఏ సర్వే రిపోర్ట్. సో చూద్దాం ఒకసారి ఈ 4 డేస్లో మరి మారిపోతుందా వాతావరణం. ఇప్పుడు ఈరోజు బీజేపీ, జనసేన కలిసి ప్రచారం చేయబోతాయి. ఇప్పుడు ఇయర్ నుంచి ఈ 4 రోజులు ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, మరి క్రాస్ ఓటింగ్ కూడా ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఎంత శాతం ఎవరికి ఎక్కువ వాడని చెప్పేసి క్రాస్ ఓటింగ్ కావచ్చు, ఇటు ప్రభుత్వ పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.